So, okay, so what is the session we covered the last class? So we started with what? Jenkins, correct? So we started with Jenkins and we understood what is Jenkins is all about, correct? So what is Jenkins? Hmm? What is Jenkins? At It's an least give open me. source automation tool which helps us to Hmm. foster delivery of projects. So simple Japan, yeah, that is correct. But in one line answer, when I asked you one line answer, Jenkins is a server automation tool. Okay. So automation server, it is the one such tool which automates the entire DevOps life cycle. Okay, it will automate the entire DevOps life cycle. Clear? Good. So we also saw the history of Jenkins. It was born in 2004, and the actual name is Hudson. Okay, Oracle acquired in 2010. Jenkins was forked in 2011. Correct? Jenkins got modernized between these 2 years, 14 to 16. Okay, and finally from 2019 till today, the entire DevOps means almost from 6 years in the Jenkins is ruling what DevOps. 90% of your companies uses 90%. If there is any software development company, if you take any software development company, 90% of the software development companies uses what Jenkins for their automation. Okay, జెన్కిన్స్ ఎంత పవర్ఫుల్ అంటే 1800 ప్లగిన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1800 ప్లగిన్స్ అంటే ఈ ఏరియా ఈ టూల్ ఆ టూల్ నువ్వు ఏ టూల్ ఇచ్చినా ఇంటిగ్రేట్ చేసేస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న ఏఐ టూల్స్ కి తప్ప, ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న ఏఐ అంటే ఇంకంత ఫుల్ ఫ్లెడ్జ్ గా మెచ్యూర్డ్ అవ్వలేదు. ఎందుకంటే ఏఐ ఇస్ వెరీ వ్యాస్ట్, రైట్? సో ఏఐలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ టూల్స్ ఉండొచ్చు. సో ఆ టూల్స్ తో ఇంకా ఇంటిగ్రేట్ అవ్వట్లేదు, ఇంకా స్టిల్ దే ఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ దట్. బట్ అది కాకుండా ఏఐ పక్కకు పెడితే జెన్కిన్ క్యాన్ ఇంటిగ్రేట్ విత్ ఏ టూల్. నువ్వు ఏడబ్ల్యూఎస్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చు, గిట్ తో చేయొచ్చు, మ్యావెన్ తో చేయొచ్చు, గిటప్ తో చేయొచ్చు. ఏ టూల్ వాడినా కానీ ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఏంటిది? జెన్కిన్స్. అంత పవర్ఫుల్ అన్నమాట జెన్కిన్స్. ఓకేనా? అందుకనే 90% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ యూజ్ ఇట్. సో అండ్ ప్రొసీడింగ్ ఫర్దర్ వి ఆల్సో డిస్కస్డ్ వాట్ CI CD. Okay, the very widely used terminology, what is that? CI/CD పైప్లైన్స్ అంటారు. సో CI/CD పైప్లైన్ లో మూడు డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. సిఐ వేరు, సిడి వేరు, పైప్లైన్ వేరు. సిఐ అంటే ఏంటి? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, మనం చూసాము. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? డెవలపర్ కోడ్ రాసిన తర్వాత, కమిట్ చేసిన తర్వాత నీ ఆటోమేటిక్ కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ సర్వర్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా ట్రిగరింగ్ పాయింట్ ఏంటి? ఎప్పుడు ట్రిగర్ అవుతుంది ఇది? కమిట్ చేసిన తర్వాత. ఎప్పుడైతే కమిట్ చేయగానే ఈ నీ జెన్కిన్ సర్వర్ ఏదైతే ఉంటుందో ఆ కమిట్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా మిగతా అన్ని ప్రాసెస్ చేసేస్తుంది. నీకు బిల్డ్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, ప్యాకేజ్ చేసి రెడీ చేసి పెట్టేస్తుంది అనమాట. ఓకేనా? సో సచ్ టూల్స్, ఈ సిఐ సచ్ టూల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి జెన్కిన్స్ కాకుండా? గిటబ్ యాక్షన్స్ ఉన్నది, గిటబ్ యాక్షన్స్ ఉంది, గిట్ ల్యాబ్ ఉంది, సర్కిల్ సిఐ, ట్రావిస్ సిఐ, బ్యాంబూ, ఇవన్నీ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఏంటి? అసలు మనకు ఆ, ఈ ఆటోమేషన్ అనేది కాన్సెప్ట్ లేకపోతే, ఓకేనా, జెన్కిన్స్ ఆటోమేషన్ అనేది లేకపోతే, జెన్కిన్స్ అని కాదు, ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది లేకపోతే, ఒక చిన్న లేమన్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఒక 5 స్టూడెంట్స్ కి ఇస్తే రిజల్ట్ ఎలా ఉంటది? అదే సేమ్ 5 స్టూడెంట్స్ కి డైలీ కొలాబరేట్ చేసి చేస్తే ఎలా ఉంటది అనేది మీకు ఒక లేమన్ ఎగ్జాంపుల్ చేశాను. సో ఇన్ నట్ షెల్ వాట్ వి కవర్డ్ ఇన్ అండర్ సిఐ. సిఐని మీరు ఏమని చెప్తారు? ఒక్క నిమిషం అమ్మా. ఆ, ఈ సిఐని ఏమని చెప్తారు? ఇప్పుడు మనకి సిఐలో బెనిఫిట్స్ ఏంటి? అర్లీ బగ్ డిటెక్షన్, ఫాస్టర్ ఫీడ్బ్యాక్, బెటర్ కొలాబరేషన్, ఆటోమేటిక్ టెస్టింగ్. ఓకే, ఇది సిఐకి. సిడి అంటే ఏంటి? సిడి స్టాండ్స్ ఫర్ వాట్? కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో కంటిన్యూస్ డెలివరీ ఇన్ ద సెన్స్ వాట్? డెలివరీకి డిప్లాయ్మెంట్కి ఒకటే ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇదే చెప్పాను మీకు. మాన్యువల్ పుష్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి? కోడ్ చేంజెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బిల్డ్ టెస్ట్ అయిపోతుంది, రిలీజ్ రెడీ ఉంటుంది. కానీ హ్యూమన్ అప్రూవల్ ఉంటేనే, మీన్స్ ఇఫ్ హ్యూమన్ అప్రూవల్ ఈజ్ నీడెడ్ బిఫోర్ గోయింగ్ టు వాట్? ప్రొడక్షన్. ఏం చేయాలి? ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఆల్ టెస్ట్ ఆర్ పాస్డ్, ద సిస్టమ్ వెయిట్స్ ఫర్ వాట్? రిలీజ్ మేనేజర్ టు క్లిక్ ఆన్ వాట్? డిప్లాయ్. అంటే మనకు ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటిది? స్విగ్గీలో పేమెంట్ యాప్లో ఏం చెప్పాను మీకు?
స్విగ్గీలో ప్రస్తుతానికి ఓన్లీ యూపీఐ పేమెంట్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ లేదు. సో కస్టమర్ రిక్వెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు కస్టమర్ రిక్వెస్ట్ ఆర్ ఆస్కింగ్ టు యాడ్ వాట్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్. వన్ సెకండ్ చెప్పు. ఇది వాళ్ళు చేస్తాను బ్రో. సరే సరే చేస్తాను. సో పుష్ చేయాలన్నమాట. పుష్ చేయడం అంటే ఏంటి, పుష్ చేస్తే ఏం చేయాలి, దర్ ఇస్ సంథింగ్ అన్ ఆప్షన్ కల్ వాట్, గ్రీన్ కలర్ లో ఒక ఆప్షన్ వస్తుంది మీకు, డెప్లాయ్ అని. ఆ డెప్లాయ్ క్లిక్ చేస్తే ఆ డెవలపర్ రాసిన ఆ న్యూ ఫీచర్ కోడ్ చూసారా, ఏది కోడ్ అది, పేమెంట్ యాప్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ కి సంబంధించిన మొత్తం కోడ్ రెడీ అయింది కదా, అది ఇంకా లైవ్కి వెళ్ళలేదు. లైవ్కి వెళ్ళలేదు అంటే ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయలేదు. ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ డిప్లాయ్ చేస్తారో మనందరికీ పాపప్ మెసేజ్ వస్తుంది, ఏంటి, అప్డేట్ చేసుకోండి వాట్సాప్ అదే అంటే స్విగ్గీ అప్డేట్ వచ్చిందని. ఎప్పుడైతే మీరు స్విగ్గీ అప్డేట్ చేసుకుంటారో అప్పుడు ఏమవుతుంది, మీకు మీ పేమెంట్ చేసేటప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ ఫీచర్ కనిపిస్తుంది. కానీ ఇది జరగాలి అంటే ఎవరైతే రిలీజ్ మేనేజర్ ఉన్నాడు వాడు ఏం చేయాలి, అదే అప్రూవ్ అంటే ఏంటి, డెప్లాయ్ అని క్లిక్ చేయాలి. డెప్లాయ్ అని క్లిక్ చేస్తేనే అది డెప్లాయ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్, డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్. అదే నువ్వు కంటిన్యూస్ డిప్లాయ్ పెట్టావు అనుకో, ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. నో ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, నో రిలీజ్ మేనేజర్ కానీ, మాన్యువల్ డిప్లాయ్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ గా ఇక్కడ కమిట్ కొట్టాడంటే చాలు, అది రిజల్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో కోడ్ చేంజెస్ ఆర్ ఆటోమేటికలీ రిలీజ్ టు ప్రొడక్షన్ ఆఫ్టర్ పాసింగ్ ఆల్ ది టెస్ట్. No manual intervention is required. Example, a new feature is pushed to GitHub is live on your app within minutes. ఎప్పుడైతే ఒక న్యూ ఫీచర్ ని పుష్ చేస్తారు గిట్ హబ్ కి, ఇట్ ఈస్ లైవ్ ఆన్ యువర్ యాప్ విత్ ఇన్ మినిట్స్. ఓకేనా, సో ఇది డిఫరెన్స్ కంటిన్యూస్ డెలివరీ అండ్ వాట్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, ఇన్ నట్షల్ మనం ఏం చెప్పుకున్నాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేయగలుగుతుంది, ఆటోమేటిక్ బిల్డ్ చేయగలుగుతుంది, టెస్ట్ ఆఫ్టర్ ఈచ్ కమిట్ కోడ్. మాన్యువల్ ఏమైనా కావాలా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో మన రోల్ ఏమైనా ఉంటుందా, అంతా ఆటోమేట్ చేసేసాం కదా, డెవలపర్ కమిట్ కొడితే చాలు ఇంప్లిమెంట్ అయిపోతుంది, అంటే మొత్తం బిల్డ్ అయిపోయి రెడీ ఉంటుంది, ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ అయిపోతాయి. సిడీలో సిడీలో ఒక్కటి అంటే కంటిన్యూస్ డెలివరీలో మటుకు ఒకే ఒక మాన్యువల్ ఇంటర్వెన్షన్ కావాలి, అది ఏంటది, పుష్ అంటే డిప్లాయ్ కావాలి. నెక్స్ట్ ఏంటి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ లో ఎటువంటి మాన్యువల్ డిప్లాయ్మెంట్ అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. డన్. ఇది ఒక డయాగ్రామ్ మనం అర్థం అవడానికి, మొత్తం స్టార్టింగ్ నుంచి కోడ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ కున్న మొత్తం అన్ని ఫేసెస్ లో ఈ రెండు కలిపితే ఇంటిగ్రేషన్ అంటాం, ఈ రెండు కలిపితే డిప్లాయ్మెంట్ అంటాం, ఈ నాలుగు కలిపితే పైప్ లైన్ అంటాం. సరే, బిఫోర్ జెన్కిన్స్ స్టోరీ ఏంటి, జెన్కిన్స్ అంటే జెన్కిన్స్ అని కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెన్కిన్స్. ఆటోమేషన్ లేకపోతే, ఇఫ్ దర్ ఇస్ నో ఆటోమేషన్ ఏం జరుగుతుంది, స్లో రిలీజ్, మాన్యువల్ బిల్డ్స్, అది ఆటోమేషన్ లేదు కాబట్టి. సో రిజల్ట్ ఏంటి, 6 నెలలకో సంవత్సరానికో ఒక అప్డేట్ వస్తుంది, రైట్. నౌ వాట్ డస్ జెన్కిన్ ఆఫర్, జెన్కిన్ సెంటర్లో పెట్టింది చూడండి, ఇక్కడ సెంటర్లో పెట్టి ఏంటి, ఆటోమేటిక్గా ఏంటి బిల్డ్ జరుగుతుంది, ఆటోమేటిక్గా టెస్ట్ జరుగుతుంది, ఆటోమేటిక్గా డిప్లాయ్ జరుగుతుంది, అండ్ ఆటోమేటెడ్ CI/CD, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ విత్ వన్ సింగిల్ సెంట్రల్ సాఫ్ట్వేర్ కాల్డ్ వాట్, జెన్కిన్స్. సో ఇది మనం నిన్న వర్క్ డిస్కస్ చేస్తుంది, క్లియరా, అంత రీక్యాప్. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు వాట్, సి జెన్కిన్స్ ఆర్కిటెక్చర్. సో వాట్ ఈస్ దిస్ జెన్కిన్స్ ఆర్కిటెక్చర్ ఈజ్, సో జెన్కిన్ ఎలా డిజైన్ చేయబడింది అంటే, మాస్టర్ స్లేవ్ అనొచ్చు, లేకపోతే మాస్టర్ క్లయింట్ అనొచ్చు, లేకపోతే దాని ఏమంటారు, మాస్టర్ స్లేవ్ ఆర్ మాస్టర్ వర్కర్, ఈ రెండు టెర్మినాలజీస్ ఉంటాయి అనమాట. అంటే మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ బేసిక్ జెన్కిన్స్ అనే కాదు. అనుష, డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓకే, మాస్టర్ స్లేవ్ అంటే ఏంటి అంటే, వన్ పర్సన్ విల్ బి ద కోఆర్డినేటర్. ఎవరు, మాస్టర్ విల్ బి ద కోఆర్డినేటర్. వాడు ఎప్పుడు ఏం చేయాలో మటుకే చెప్తాడు, ఏం చేయాలనేది చెప్తాడు, వాడు ఎప్పుడు పని చేయడు. హీ విల్ కోఆర్డినేట్, హీ విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. వాట్, అందుకే దాన్ని ఏమంటారు, కంట్రోలర్ సర్వర్ అంటారు, మాస్టర్. ఇప్పుడు మన స్కూల్లో మన మాస్టర్స్ ఉంటారా, లేకపోతే ఏదైనా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే మనకు ఒక మాస్టర్ ఉంటాడా, ఒక కరాటే కుంఫు నేర్చుకుంటే ఒక మాస్టర్ ఉంటాడా, హీ విల్ డూ వాట్, ఇన్స్ట్రక్షన్ చేస్తారన్నమాట, ఇలా చేయి అలా చేయని. యాక్చువల్ వర్క్ ఎవరు చేస్తారు, మనం చేస్తాం. ఓకే, వర్కర్స్ చేస్తారు, రైట్. సో జెన్కిన్స్ మాస్టర్ ఈజ్ వన్ సర్వర్ వేర్ ఎంటైర్ జెన్కిన్స్ ని ఇన్స్టాల్ చేస్తాం. జెన్కిన్స్ ఎక్కడ ఇన్స్టాలేషన్ అవుతుంది, మాస్టర్ సర్వర్ లో జెన్కిన్స్ ఉంటుంది.
ఓకేనా. కానీ ఈ ఏజెంట్స్ అంటే ఏంటి, జెన్కిన్ ఏజెంట్స్ అంటే ఇవి ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాము అంటే వేరే మెషిన్స్ లో ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, రియల్ టైంలో లేదా సేమ్ మెషిన్ లో కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఏజెంట్స్ ఆర్ ద యాక్చువల్ ప్రాసెస్ విచ్ ఎగ్జిక్యూట్ ద వర్క్. ఎగ్జాంపుల్, ఈ ఆర్కిటెక్చర్ లో మీకు ఏం కనిపిస్తుంది, మాస్టర్ నేమో కంట్రోల్ సర్వర్ అన్నాము, ఏజెంట్ 1, ఏజెంట్ 2, ఏజెంట్ 3 అని 3 ఏజెంట్స్ క్రియేట్ చేశాను. టాస్క్ ఏమి ఇచ్చాను ఏజెంట్ 1 కి, బాబు నువ్వు బిల్డ్ చేసి టెస్ట్ చేయను జాబ్ పెట్టాను. ఏజెంట్ 2కి ఏం చేశాను, బిల్డ్ చేసి డిప్లాయ్ చేయమని చెప్పాను. ఇంకో ఏజెంట్ 3కి ఇంకో వర్క్ ఏమి ఇచ్చాను, ఓఎస్ లెవెల్లో కొంచెం వర్క్ చేయమని ఒక టాస్క్ ఇచ్చాను. సో జెన్కిన్స్ ద్వారా నువ్వు క్లౌడ్లో ఉన్న క్లౌడ్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, గిట్హబ్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, మ్యావెన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఓఎస్ లెవెల్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. జెన్కిన్స్తో నువ్వు ఏ లెవెల్ ఆటోమేషన్ అయినా చేయొచ్చు. అసలు యూ వోంట్ బిలీవ్ ద కేపబిలిటీ ఆఫ్ జెన్కిన్స్ ఇంత ఫ్లెక్సిబుల్ అనుకుంటావు. అర్థమైందా, జెన్కిన్ ఈజ్ రియలీ ఫ్లెక్సిబుల్, రియలీ వ్యాస్ట్. ఎందుకు ఇంత పవర్ వచ్చింది జెన్కిన్స్కి, జస్ట్ బికాస్ ఆఫ్ ప్లగిన్స్. జెన్కిన్స్కి పవర్ ఎట్లా వచ్చింది, జస్ట్ బికాస్ ఆఫ్ ప్లగిన్స్. అన్ని ప్లగిన్స్ ఉన్నాయి కాబట్టి. అంటే సార్ నేను ఒక విండోస్ని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకున్నా, విండోస్లో ఒక టాస్క్ చేయాలి, విండోస్లో ఆటోమేషన్ చేయాలి, ఏంటి గిట్లో కాదు, అంటే డెవాప్స్లో కాదు, ఒక సర్వర్లో, ఒక విండోస్లో, ఒక లైనక్స్లో ఒక యాక్టివిటీని నేను ఆటోమేట్ చేయాలి, చేయొచ్చా, యూ క్యాన్ డూ ఇట్. అర్థమైందా. సార్ నేను క్లౌడ్లో ఒక చిన్న ఆటోమేషన్ చేయాలి, చేయొచ్చా, చేయొచ్చు. అర్థమైందా, ఆన్ ప్రిమైజ్ చేయొచ్చు, క్లౌడ్లో చేయొచ్చు, ఏ టూల్ వాడనా చేయొచ్చు, అప్లికేషన్ ఆటోమేషన్ చేయొచ్చా, చేయొచ్చు. వాట్, జెన్కిన్స్. ఎందుకంటే మరి సార్ జెన్కిన్స్ అంత పవర్ ఎట్లా వచ్చిందంటే దిర్ ఇస్ సంథింగ్ కాల్ ప్లగ్ఇన్. ఆ ప్లగ్ఇన్ వల్ల నీకు అంత పవర్ వచ్చిందన్నమాట. సో జెన్కిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ప్లగిన్స్. 1800 నుంచి 2000 ప్లగిన్స్ ఉన్నాయి, అంటే అది ఒక సామ్రాజ్యం అది. అర్థమైందా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ జెన్కిన్స్ ఈజ్ సో ఫేమస్. ఓకే, నౌ సరే ఇప్పుడు ఆర్కిటెక్చర్లో ఈ మాస్టర్ సర్వర్ ఏం చేస్తుందో చూద్దాం. సో జెన్కిన్ మాస్టర్స్ ఏమంటాం, ఇంకో పేరు ఏంటి, కంట్రోలర్ అంటాం. హూ యాక్చువల్లీ కంట్రోల్స్ ది టోటల్ యాక్టివిటీ, ఆటోమేషన్ కంట్రోల్ చేసే ఈ కంట్రోల్ మాస్టర్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ అ బ్రెయిన్ ఆఫ్ వాట్, మెయిన్ బ్రెయిన్ ఆఫ్ వాట్, జెన్కిన్స్, బ్రెయిన్ ఆఫ్ జెన్కిన్స్ అంటాం. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ హ్యాండిల్స్ వాట్, యూఐ అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫ్రంట్ ఎండ్. ఓకే, యూఐతో కూడా ఇంటరాక్ట్ చేస్తుంది కావాలనుకుంటే, లేదు అంటే ఏం చేస్తుంది, జాబ్ని షెడ్యూల్ చేస్తుంది. ఇఫ్ నాట్ వాట్, డిస్పాచింగ్ బిల్డ్స్ టు ఏజెంట్స్, డిస్పాచ్ చేస్తుంది. ఏ ఏజెంట్ ఏం బిల్డ్ చేయాలనేది టాస్క్ని డిస్పాచ్ చేస్తుంది, బాబు ఇదిగో ఈ వర్క్ నువ్వు చేయి, ఏజెంట్ 2 యూ డూ దిస్ టాస్క్, ఏజెంట్ 3 యూ డూ దిస్. దిస్ ఇస్ కాల్డ్ డిస్పాచింగ్. అంటే డెలిగేటింగ్ అంటారు, ఏంటి, ఆర్ అసైనింగ్ అంటారు. ఓకే, సో ఇట్ డెలిగేట్స్ ది జాబ్స్. అండ్ వాట్, సరే ఈ పని, సరే నీకు చెప్పడం ఒకటే కాదు, ఆ పన్ను నీకు ఇచ్చిన పన్ను నువ్వు చేస్తున్నావా లేదా, ఏజెంట్ చేస్తున్నా లేదో కూడా మానిటర్ చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఇస్ వాట్, ప్లగిన్, అఫ్ కోర్స్ రైట్. సో మొత్తం ఇప్పుడు పలానా ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి ఒక యాక్టివిటీ చేయి అని నేను ఆటోమేట్ చేయాలి అంటే నాకు ప్లగిన్ కావాలి కదా. సో ఎంటర్ ప్లగిన్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడ జరుగుతుంది, సెంట్రల్ సర్వర్లో జరుగుతుంది. సో వాట్ ఈస్ జెన్కిన్ మాస్టర్ ఈ కొన్ని ఫ్యూ ఫీచర్స్ రాశాను, చాలా ఉన్నాయి ఇంకా కేపబిలిటీస్, బట్ మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే జెన్కిన్ మాస్టర్ సర్వర్కి యూఐ ఇంటరాక్షన్, జాబ్ షెడ్యూల్, అంతా జాబ్స్ ఏనా, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, జాబ్ అని. జెన్కిన్ ఇస్ ఆల్ అబౌట్ వాట్, ప్లగిన్స్ అండ్ జాబ్స్. ఈ జాబ్ ఆ జాబ్ ఈ జాబ్, జాబ్సే చేస్తాం మనం మొత్తం అంతా. ఓకేనా. అండ్ వాట్, డిస్పాచింగ్ అంటే, డిస్పాచింగ్ అంటాం కన్నా ఇంకో వర్డ్ చెప్పాలంటే అసైనింగ్ వర్క్ టు వాట్, ఏజెంట్స్. ఈ పని చేయి ఈ పని చేయమని చెప్పేది ఎవరు, అదే అనమాట. చెప్పడమే కాకుండా ఇట్ విల్ ఆల్సో మానిటర్ ది ఏజెంట్ స్టేటస్, ఇట్ విల్ ఆల్సో మానిటర్ వాట్, ఏజెంట్ స్టేటస్ అండ్ ప్లగిన్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ లాస్ట్ పని చదవండి, ఇట్ డస్ నాట్ పర్ఫార్మ్ బిల్డ్స్ ఇట్ సెల్ఫ్. తను బిల్డ్ చేస్తుందా, బిల్డ్ ఎప్పుడు జెన్కిన్స్ చేయదు, జెన్కిన్ ఏజెంట్స్ బిల్డ్ చేస్తాయి. జెన్కిన్స్ మా కంట్రోలర్ మా సర్వర్ ఏందో ఈజ్ ఓన్లీ కోఆర్డినేటర్. మళ్ళీ చెప్తున్నా, కోఆర్డినేటర్ అండ్ కంట్రోలర్, ఏం చేయాలో చెప్తుంది, అది పని ఎప్పుడు చేయదు. అందుకే నేను చెప్తుంది సార్, జెన్కిన్స్ ద్వారా బిల్డ్ చేస్తాం, కానీ జెన్కిన్స్ ద్వారా బిల్డ్ చేస్తాం కానీ బిల్డ్ చేసేవారు ఏజెంట్, నాట్ ది మాస్టర్ కంట్రోలర్. ఓకేనా. ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ ఇట్ డెలిగేట్స్, చెప్పాను డెలిగేట్ అంటే ఏంటి, అసైనింగ్ ఏ వర్క్ ఇస్ కాల్డ్ వాట్, డెలిగేషన్. ఓకే, ఇట్ డెలిగేట్స్ టు వాట్, ఏజెంట్. ఇక్కడ ఏమంటుంది, ఇట్ డజంట్ పర్ఫార్మ్ బిల్డ్ ఇట్ సెల్ఫ్, ఇన్స్టెడ్ ఇట్ డెలిగేట్స్ టు వాట్, ఏజెంట్. అది బిల్డ్ చేయదు, బిల్డ్ చేయమని చెప్తుంది, ఏజెంట్స్ అని చెప్తుంది. ఇస్ అ క్లియర్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్. అండ్ జెన్కిన్స్ ఈజ్ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అంటారు, దీన్ని ఏమంటారు, మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి.
ఓకే, సరే మాస్టర్ అర్థమైంది. మరి ఏజెంట్ ఎవడు? జెన్కిన్ ఏజెంట్స్ ఏంటి? వర్కర్ హూ యాక్చువల్లీ ఒబేస్ ది మాస్టర్. సార్ చెప్పండి మాస్టర్ నేను ఏం చేయాలో అనేది. సో ఈ ఏజెంట్ ఆల్వేస్ ది ఒబేస్ ది మాస్టర్ ఆర్డర్స్. ఓకేనా? సో ఎగ్జిక్యూట్ ద టాస్క్ అసైన్డ్ బై ది మాస్టర్. ఏం చేస్తాడు ఏజెంట్స్? బిల్డ్ చేయమని చెప్తాడు, టెస్ట్ చేయమని చెప్తాడు, ఫైనల్గా టెస్ట్ పాస్ అయిపోతే డిప్లాయ్ చేయమని చెప్తాడు, అంతేనా? సో ఇట్ క్యాన్ రన్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఓకే, జెన్కిన్ ఏజెంట్స్ కి లిమిటేషన్ ఏం లేదు. ఇట్ క్యాన్ రన్ ఆన్ విండోస్, ఇట్ క్యాన్ రన్ ఆన్ లైనక్స్, ఇట్ క్యాన్ రన్ ఆన్ యునిక్స్, ఇట్ క్యాన్ రన్ ఆన్ మ్యాక్, ఇట్ క్యాన్ రన్ ఎనీవేర్. ఓకే, ఇట్ క్యాన్ బి డైనమికల్లీ ప్రొవిజన్. డైనమికల్గా అంటే రన్ టైం, అప్పటికప్పుడు రన్ టైం అంటాం, అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్, ఎడ్ హాక్, డైనమిక్గా చేయగలగాలి అంటాం. ఎప్పుడు డైనమిక్ ప్రొవిజన్ కావాలంటే ఏంటి? డాకర్ ద్వారా, కుబర్నెట్ ద్వారా అప్పటికప్పుడు నేను ఏదైనా చేయాలనుకో చేయొచ్చా ఆన్ ద స్పాట్? ఎస్, ఐ కెన్ డూ విత్ వాట్ దిస్ వన్. అండ్ ఇట్ హెల్ప్స్ వాట్ ప్యారలైజ్. అంటే ఇప్పుడు ఒక వర్క్ ఉందమ్మా, మీకు సింపుల్గా ఎగ్జామ్ చెప్తా. ఒక క్లాస్ రూమ్లో 100 చైర్స్ ఉన్నాయి. ఏనండి, ఒక క్లాస్ రూమ్లో 100 చైర్స్ ఉన్నాయి. ఈ చైర్స్ వేరే క్లాస్ రూమ్లోకి షిఫ్ట్ చేయమని నేను ఒక స్టూడెంట్కి చెప్పాను. 100 చైర్స్ మూవ్ చేయడానికి క్లాస్ రూమ్ 1 నుంచి క్లాస్ రూమ్ 2కి తను 1 అవర్ టైం తీసుకున్నాడు. ఎంత తీసుకున్న టైము? 1 అవర్. ఎందుకమ్మా నువ్వు 1 అవర్ టైం తీసుకున్నావు అంటే, సార్ నేను ఒక్కడనే ఉన్నాను కదా సార్, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూస్ డూయింగ్ దట్. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ అనదర్ ఫ్రెండ్ ఆర్ అనదర్ స్టూడెంట్ విత్ మీ, మేబీ దిస్ 1 అవర్ బికమ్ 30 minutes. ఎందుకంటే 100 చేంజ్ డివైడెడ్ బై 2 కదా. ఓకే, దీన్ని ఏమంటారు? ఈ కాన్సెప్ట్ ఏమంటారు? ప్యారలిజం అంటారు. ఏమంటారు? ప్యారలల్ మీన్స్ అసైనింగ్ ద టాస్క్ టు సేమ్ టాస్క్ టు మల్టిపుల్ పీపుల్. ఇప్పుడు నేనేం చేస్తాను, సరే అవునా నాకు 10 నిమిషాల పని అయిపోవాలి, 10 నిమిషాల్లో ఈ 100 చైర్స్ క్లాస్ రూమ్ 1 నుంచి క్లాస్ రూమ్ 2లోకి మారాలి. అప్పుడు ఏం చేయాలి? నేను ఐ అసైన్ మోర్ స్టూడెంట్స్. ఇప్పుడు నువ్వు ఎంతమంది ఎక్కువ స్టూడెంట్స్ నువ్వు అసైన్ చేస్తే వర్క్ అంత ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ద వర్క్ ఈజ్ ప్యారలల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ఆల్ ది స్టూడెంట్స్. ఏముంది, 10 మంది 10 చైర్లు, 10 నిమిషాల్లో అయిపోతుంది. క్లియర్ అన్నాడు? సో 10 స్టూడెంట్స్ అసైన్. సో దట్ ఈస్ కాల్ వాట్ ప్యారలైజింగ్ ది జాబ్స్, బ్యాలెన్సింగ్ ద లోడ్ అండ్ ఐసోలేటింగ్ ది. ఐసోలేట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక కార్నర్ గా పెట్టడం. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో మనం అంటే ఐసోలేట్ మీనింగ్, జనరిక్ మీనింగ్ చెప్తున్నా. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 5 మెంబర్స్ ఉన్నాం అనుకో, మనం నలుగురు కలిసి ఒకరిని వేడి చేస్తారు. అవునా? అవునా కదా? అరే ఎందుకురా నన్ను విడిగా చూస్తున్నారు అంటే దాన్ని తీసుకోవాలి ఐసోలేషన్. అంటే సిటీ నుంచి దూరంగా ఉన్నాం అనుకో, అరే నువ్వు ఎందుకు ఐసోలేటెడ్ గా ఒక మూలకెళ్ళి ఉన్నావు అంటారు. ఐసోలేషన్ మీన్స్ ఒక విడిగా, ఒక డివైడింగ్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ కాల్ వాట్ ఐసోలేషన్. ఒక గ్రూప్ లోంచి విడిపోయి విడిగా ఉండటాన్ని ఐసోలేషన్ అంటారు. అంటే ఏజెంట్స్ ని కావాలనుకుంటే ఒక ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్ లో కూడా పెట్టొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ వాట్ అంటే థియరిటికల్ ఇప్పుడు మీకు చెప్పినా మనం ప్రాక్టికల్స్లోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్టర్ అండ్ ఏజెంట్? మాస్టర్ ఈజ్ అ కంట్రోలర్, ఓన్లీ వర్క్ డెలిగేట్ చేస్తాడు, వాడు ఎప్పుడు పని చేయడు. బట్ హూ ఈస్ ద యాక్చువల్ పర్సన్ హూ యాక్చువల్లీ పర్ఫార్మ్స్ ది యాక్టివిటీ? ఏజెంట్స్. సో జెన్కిన్ మాస్టర్, జెన్కిన్ ఏజెంట్. క్లియర్? నౌ ద కమ్యూనికేషన్ బిట్వీన్ వాట్ మాస్టర్ కి ఏజెన్సీ ఎట్లా జరుగుతుంది కమ్యూనికేషన్ అంటే ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ ఇస్ నథింగ్ బట్ లైనెక్స్ లో ఒక మెషిన్ నుంచి ఇంకో లైనెక్స్ మెషిన్ కి వాడే ప్రోటోకాల్ అంటారు దీన్ని. ఇవన్నీ ప్రోటోకాల్సే. ఇది జావా ప్రోటోకాల్, వెబ్ సాకెట్ ప్రోటోకాల్, ఎస్ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్ ప్రోటోకాల్. అంటే బేసిక్ గా ఒక మాస్టర్ ఒక ఏజెంట్ తో ఎలా కమ్యూనికేట్ చేస్తారు అంటే డిఫరెంట్ ప్రోటోకాల్స్ తో కమ్యూనికేట్ చేస్తారు. టీసీపీ ఐపీ తెలుసా? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఉందా వెబ్సైట్, దాని ఏంటి వరల్డ్ వైడ్ వెబ్ అంటాం, అది కూడా ఒక ప్రోటోకాలే. హెచ్టిటిపి ఐడియా ఉందా? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ప్రోటోకాల్స్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద మెకానిజం యూ యూజ్ టు కమ్యూనికేట్. ఏ ప్రాసెస్, ఏ మెథడాలజీ, ఏ ప్రోటోకాల్ వాడి నువ్వు కమ్యూనికేట్ చేస్తావు అన్నది. సో జెన్కిన్స్ లో ఏ ప్రోటోకాల్ వాడుతుంది మాస్టర్? ఎస్ఎస్హెచ్ కానీ, జేఎన్ఎల్పి కానీ, వెబ్ సాకెట్ కానీ, ఇట్లా రకరకాల ప్రోటోకాల్స్ వాడుతుంది ఫర్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ ఏంటి? ద కమ్యూనికేషన్ బిట్వీన్ మాస్టర్ అండ్ ఏజెంట్ ఈజ్ వాట్ సెక్యూర్ అండ్ ఇట్ క్యాన్ బి కస్టమైజబుల్. సార్ నాకు నచ్చినట్లు నేను మార్చుకోవచ్చా? ఎస్ యూ క్యాన్, ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్ వన్, ఏజెంట్స్ క్యాన్ బి వాట్ 2 టైప్స్, స్టాటిక్ ఏజెంట్ కానీ డైనమిక్ ఏజెంట్. స్టాటిక్ ఏజెంట్ ఏంటి ఏంటి మనం వెళ్ళి మాన్యువల్ గా కాన్ఫిగర్ చేసి దాన్ని ఏమంటారు? స్టాటిక్ ఏజెంట్ అంటారు. డైనమిక్ గా అంటే క్లౌడ్ ద్వారా ప్రొవిజన్ అయింది కానీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయితే కనుక దాన్ని ఏమంటారు? డైనమిక్ గా క్రియేట్ అయ్యే ఏజెంట్ ని డైనమిక్ ఏజెంట్ అంటారు. అంటే ఆటోమేటిక్ గా క్లౌడ్ ప్రొవిజన్ కానీ ఆర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయితే కానీ ఇట్స్ కాల్డ్ as what dynamic agent. So agents can be 2 types, static agent or what dynamic agent. Static agent means the agent which is manually configured by us.
or the agent which is dynamically provisioned, means what, provisioned by cloud or automatically create అవుతుంది అని ఏమంటారు, డైనమిక్ ఏజెంట్స్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ద హార్ట్ ఆఫ్ జెన్కిన్స్. హార్ట్ ఆఫ్ జెన్కిన్స్, జెన్కిన్స్ ఇంత పవర్ఫుల్ అవడానికి ఇంకొక రీజన్ ఏంటి, ప్లగిన్స్ తర్వాత పైప్ లైన్. ఎందుకబ్బా జెన్కిన్స్ అంత ఫేమస్ అంటే బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ కాల్ వాట్, పైప్ లైన్స్. ఓకేనా, దిస్ కాన్సెప్ట్ కాల్ వాట్, పైప్ లైన్. పైప్ లైన్ యాజ్ ఎ కోడ్ అంటే జస్ట్ ఏం లేదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మెయిన్ రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ట్రాఫిక్ సాఫీగా వెళ్తుందా, కేఆస్ అయిపోతుందా? ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే వాడు వచ్చి జామ్ అయిపోతుంది. ఎందుకు ఒక సిగ్నల్ ఒక ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సో దట్ ఎక్కడ జామ్ అవ్వకూడదని, అంతేనా? సరే, ఇప్పుడు మీ ఇంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఏంటి, సిస్టమేటిక్ గా వెళ్ళాలనేది, ఒక ప్రాసెస్ పద్ధతిగా వెళ్ళాలనేదే మీనింగ్, ఇంటెన్షన్. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గార్డెనింగ్ లో వాటర్ మీకు గార్డెన్ ఉంది అనుకుందాం ఇంట్లో, మీ మదర్ ఫాదర్ ఎవరెవరు వెళ్ళి వాటర్ కొట్టమ్మా అని చెప్పాడు. ఓకేనా, నువ్వేం చేస్తావు, ఒక పైప్ తీసుకుని ట్యాప్ పెట్టి, అది మొత్తం స్ట్రైట్ గా లేకుండా ఎలా ఉంది, క్లమ్జీగా ఉండి ఇష్టం వచ్చినట్టు యూ స్టార్టెడ్ వాట్, స్ప్రేయింగ్ ద వాటర్ ఆర్ స్ప్రింక్లింగ్ ద వాటర్ ఆన్ ద గార్డెన్స్, రైట్? 1 సెకండ్ బాబాయ్. గోల్డ్ షీట్ లాస్ట్ డేట్ ఇవాళ 10th కదా ఇవాళ? అవునవును. అవునా? ఆహాహా. అంటే మనమే గోల్స్ క్రియేట్ చేసుకుని మనమే అసైన్ చేసుకో, మనం వీడియో చూడాలి అప్పుడు, అది హెచ్ఆర్ వీడియో చూడాలి. అవునా? ఇవాళ కంప్లీట్ చేద్దాం, ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తాను బాబాయ్. ఉమ్, వెళ్ళేసి నేను కంప్లీట్ చేసే ముందు మీకు ఒకసారి కాల్ చేస్తాను. ఉమ్, సరేనండి. L1 L2 L3 కదా. ఉమ్, ఉమ్, ఉమ్. చేద్దాం బాబాయ్ అయితే. చేస్తాం. ఓకే, సారీ గైస్. యా, పైప్ లైన్. సో అదే మీకు ఏం చెప్పాను, గార్డెనింగ్ చేయడానికి. ఇప్పుడు ఇది గార్డెనింగ్ వాటర్ సరిగ్గా రావట్లేదు, ఎందుకు? ఆ పైప్ లో ఎక్కడో చిన్న ఇట్లా మిస్టేక్ ఫోల్డ్ అయి ఉంటుంది, ఇట్లా మడత పడి ఉంటుంది, రైట్? అంటే ఫ్లో కరెక్ట్ గా లేదు. ఇప్పుడు ఈ పైప్ ఫుల్ బ్లాక్ కలర్ ఉంది, నువ్వేం చేశారు, ఆ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేశారు, స్టిల్ వాటర్ రావట్లేదు. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద పైప్? బ్లాక్ కలర్ లో ఉంది, అంటే ఏం ట్రాన్స్పరెంట్ లేదు, ఏం కనిపించట్లేదు. లోపల ఎక్కడో చెత్తనో జామ్ అయిపోయింది, వాటర్ వస్తుందా? ఎక్కడ జామ్ అయిందో మీకు చెప్పగలుగుతారా? చాలా పెద్ద పైప్ ఉంది, ఒక 10 మీటర్ల పైప్ ఉంది, మనకు తెలియదు. ఇదే పైప్ కనుక మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటే తెలిసిపోతుంది కదా ఎక్కడ కనిపిస్తున్నది. సో ఎప్పుడు మీకు రియల్ టైంలో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, సార్ మనకి మేజర్ గా పైప్ లైన్స్ లో, సిఐసిడి పైప్ లైన్స్ లో మనకి వర్క్ ఏముంటుంది ఉంటాయి అంటే, ఒక కాంప్లికేటెడ్ పైప్ లైన్ ని ఒక ట్రాన్స్పరెంట్ పైప్ లైన్ గా క్రియేట్ చేయమని చెప్తారు జెన్కిన్స్ ద్వారా. ఓకే, ఎవరో మీ సీనియర్ ఇంజనీర్, అంత ముందు ఇంజనీర్ ఎట్లా పడితే అట్లా పైప్ లైన్ క్రియేట్ చేస్తాడు. అది ఎలా క్రియేట్ చేసాడు, చాలా క్లమ్జీగా ఉంది. పైప్ లైన్ అంటే ఏం లేదు, ఒక ఫైల్ రాసే కోడ్నే పైప్ లైన్ అంటాం, అంతే, పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు. కానీ అది సిస్టమేటిక్గా ఒక ఆర్డర్గా లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు, అర్థం కావట్లేదు. సో మీకు ఇలాంటి టాస్క్లు పడతాయి రియల్ టైంలో. ఏంటి, ప్లీజ్ క్రియేట్ అ న్యూ ట్రాన్స్పరెంట్ పైప్ లైన్ బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ అంటాడు. ముందు అసలు మనకు పైప్ లైన్ అంటే అర్థం కావాలి కదా. పైప్ లైన్ అంటే ఏంటి, ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్. ఏంటి, ఒక ఎగ్జిక్యూషన్ ఆఫ్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఈజ్ నథింగ్ బట్ పైప్ లైన్. అంటే మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామంట, ఫస్ట్ ఇది చెయ్యి, దీని తర్వాత ఇది చెయ్యి, దీని తర్వాత ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అంటమే పైప్ లైన్. ఇస్ ఇట్ క్లియర్? సో జెన్కిన్స్ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే బికాస్ ఆఫ్ వాట్, ఇట్స్ పైప్ లైన్. ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, మనం గ్రూవీ స్క్రిప్ట్ అంటాం, దీన్ని ఏమంటాం, గ్రూవీ. ఓకే, గ్రూవీ స్క్రిప్ట్ అంటాం అనమాట దీన్ని. ఓకే, సో సారీ, జెన్కిన్స్ వాడు ఏం చెప్పాడు, ఆ పైప్ లైన్ రాయడానికి జెన్కిన్స్ ఫైల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. జెన్కిన్స్ ఫైల్ అంటే ఏంటి అంటే, టు రైట్ ది పైప్ లైన్. ఈ ఫైల్లో మనం జెన్కిన్స్ రాస్తామట. దీంట్లో ఎగ్జాంపుల్ కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఈ పైప్ లైన్ ఏం రాస్తాం సార్ అంటే, డిఫైన్స్ స్టేజెస్ లైక్ వాట్, బిల్డ్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాను కదా పైప్ లైన్లో. బిల్డ్ ఎలా చేయాలి, తర్వాత టెస్ట్ ఎలా చేయాలి, తర్వాత డిప్లాయ్ ఎలా చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇవన్నీ ఫేసెస్. డిఫైన్స్ ద స్టేజెస్ లైక్ బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అక్రాస్ ఏజెంట్స్ ఇన్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ సెటప్.
జెన్కిన్స్ ఆర్కిటెక్చర్ ఇక్కడతో అయిపోలేదు, చాలా పెద్దది జెన్కిన్స్ ఆర్కిటెక్చర్. నేను ఓన్లీ స్టెప్ బై స్టెప్ మీకు కాన్సెప్ట్ చెప్తున్నా. ఏంటి ఇప్పుడు ఇది చెప్పాలంటే ఇవి మనం ఒక కోర్స్ కి చాప్టర్స్ చదువుకుంటామా, ఒక బుక్ కొన్నాం అనుకోండి, ఫస్ట్ పేజ్ ఏం చూస్తాం మనం, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు మనం జస్ట్ చాప్టర్స్ చదువుకుంటున్నాం అంతే. ఓకే, మనం ఇంకొంచెం డెప్త్ వెళ్తున్న కొద్దికి జెన్కిన్స్ ఇక్కడతో అయిపోదు. మీకు మీకు గిట్ లో మీకు 2 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి, అవునా? అవునా కదా? అలానే జెన్కిన్స్ లో కొన్ని క్లాసెస్ పెండింగ్ ఉంటాయి. మనకి కొన్ని ఏడబ్ల్యూఎస్, డాకర్ అని చెప్పాలి. అటు ఫుల్ లెంత్ ఆటోమేషన్ చేయాలి అంటే మీకు డాకర్ కుబర్నెటిస్ అయిన తర్వాత మళ్ళీ జెన్కిన్స్ ప్రొవైడ్ ఇస్తాం మీకు. సో అన్ని టూల్స్ వెనక ముందు కొంచెం డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ ఎంత మటుకు కావాలో అంత మటుకు చెప్తాను ప్రస్తుతానికి, ఓకేనా? సరే, జెన్కిన్ పైప్ లైన్స్ అయిపోయింది కదా. దీంట్లో ఏం డిసైడ్ చేస్తాం మనం? బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ అని ఉంటాం. ఎగ్జిక్యూటెడ్ అక్రాస్ వాట్? ఏజెంట్స్. ఇప్పుడు ఈ ఫైల్లో రాసిన ఈ పైప్ లైన్ నాకు 10 ఏజెంట్స్ ఉంటే కొన్ని 3 ఏజెంట్స్ కి ఇవి మీకు చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను మాస్టర్. సో ఏజెంట్స్ ఏం చేస్తాయి? ఓకే సార్ నేను బిల్డ్ చేయాలా, ఓకే లెట్ మీ బిల్డ్ ఇట్ అండ్ దెన్ వాట్, టెస్ట్ ఇట్ అండ్ డిప్లాయ్. ఈ టాస్క్ ఎవరికి ఇచ్చాను? ఏజెంట్ 1, ఏజెంట్ 3, ఏజెంట్ 5కి ఇచ్చాను. నా దగ్గర 10 ఏజెంట్స్ ఉన్నాయి. సో ఇలా ఒక పైప్ లైన్ క్రియేట్ చేసి వీ కెన్ అసైన్, డెలిగేట్ టు వాట్, ఏజెంట్స్. ఆ ఏజెంట్స్ ఆ సర్వర్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాయి. ప్లగిన్ సిస్టమ్. ప్లగిన్ అని చెప్పింది మీకు, మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు ద ప్లగిన్. ఎందుకంటే జెన్కిన్స్ పవర్ఫుల్ ఎందుకైంది? ఓన్లీ 2 కాన్సెప్ట్స్ వల్ల. ఒకటి ఏంటి? ప్లగిన్స్, బికాస్ ఆఫ్ వాస్ట్ ఎకో సిస్టమ్ ఆఫ్ వాట్, ప్లగిన్స్. అన్ని నువ్వు ఏదైనా ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే ఏదైనా ఇంటిగ్రేట్ చేయి, ఏదైనా ఆటోమేషన్ చేసేస్తారు. ఎనీథింగ్ కెన్ బి ఆటోమేటెడ్ యూజింగ్ జెన్కిన్స్. ఓకేనా? జెన్కిన్స్ ఒకప్పుడు ఓన్లీ డెవాప్స్ టూల్ కోసం వాడేవారు. ఇప్పుడు అట్లా కాదు, డీబీఏ టీం వాడుతుంది, అప్లికేషన్ టీం వాడుతుంది, స్టోరేజ్ టీం వాడుతుంది, ఎవరు కావాలి వాడతారు. ఎందుకంటే అంత పవర్ఫుల్, అంత ప్లగిన్స్ ఉన్నాయి కాబట్టి. సో వాట్ ఇస్ దిస్ ప్లగిన్ అంటే సిస్టమ్ ఏంటంటే జెన్కిన్స్ ఈజ్ హైలీ, చెప్పాను కదా 1800+, అంటే సుమారు ఇప్పుడు 2000 దాటిపోయినాయి. ఇప్పుడు 1800 to 2000 ప్లగిన్స్ ఉన్నాయి, కామన్ ప్లగిన్స్. ఏం ప్లగిన్స్ ఉంటాయి సార్ అంటే, ఇప్పుడు జెన్కిన్స్ ద్వారా ఇప్పుడు నేను గిట్ ని ఆటోమేషన్ చేయాలి. సో గిట్ ప్లగిన్ కావాలి కదా. ఐ నీడ్ టు ఆటోమేట్ వాట్, Maven is a build automation tool. So entire build is automated. So I need to integrate Maven and Jenkins. సో ఈ ఇంటిగ్రేట్ ఈ రెండింటిని కలపాలి అంటే నాకు ఒక ప్లగిన్ కావాలి, అదేనా? ఒక ప్లగిన్ కావాలి, రైట్? డాకర్లో నేను కంటైనర్ స్పిన్ చేయాలి. సో ఇఫ్ ఐ వాంట్ టు స్పిన్ మై కంటైనర్స్ ఐ నీడ్ ఎ ప్లగిన్. స్లాక్ ఈజ్ ఎ ఛానల్. టీమ్ స్లాక్ తెలుసా? విన్నారా స్లాక్ అంటే ఏంటో? స్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ లైక్ ఏ స్కైప్. ఐఎంఎం ఇన్స్టెంట్ టీమ్స్ ఉందా? మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉందా? ఇట్స్ లైక్ ఏ స్లాక్ ఈజ్ లైక్ దట్. ఇస్ క్లియర్? ఏంటిది స్లాక్? ఇది స్లాక్ అన్నమాట, ఓకేనా? సో స్లాక్ ఈజ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ ఫౌండెడ్, బేసికలీ ఇట్స్ ఐఎం, ఇన్స్టెంట్ మెసేజింగ్. ఏమంటారు? ఇన్స్టెంట్ మెసేజింగ్. ఇలా ఇది స్లాక్, ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇది స్లాక్. లెట్ మీ ఓపెన్ అవ్వండి, కనిపిస్తుందా? జస్ట్ లైక్ టీమ్సే, చాటింగ్ అనమాట. అందరితో చాట్ చేసుకోవచ్చు. స్లాక్ మనం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ అంటే, మనం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్లాక్ మనం కూడా వాడచ్చు, అంటే స్లాక్ తో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు మనం, ఓకేనా? జెన్కిన్స్ అట్లా అనమాట. సో అండ్ వాట్ ఐ కెన్ ఇంటిగ్రేట్ విత్ వాట్, కుబర్నెటీస్ ఆల్సో. సో ఇవన్నీ కాకుండా కూడా సార్ నాకు కావాల్సిన ప్లగ్ఇన్ ఈ 1800 2000 లేవు సార్. యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ ప్లగ్ఇన్. యూ కెన్ క్రియేట్ వాట్, యువర్ ఓన్ కస్టమ్ ప్లగ్ఇన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వాట్, జెన్కిన్స్. అర్థమైందా? సో ఓవరాల్ గా జెన్కిన్ సెంటర్ లో ఉంటుంది, దీని చుట్టూ అన్ని ఉంటుంది. దేంతో కావాలంటే దాంతో ఇంటిగ్రేట్ చేసుకో, ఆటోమేట్ చేయి, ఇంటిగ్రేట్ చేయి, ఆటోమేట్ చేయి. ఇంకోటి, జెన్కిన్స్ కమాండ్ లైన్ టూలా, గ్రాఫికల్ టూలా? ఇట్స్ అ గ్రాఫికల్ టూల్. మనం టూల్స్ మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి మీకు చెప్తున్నా, గిట్ కమాండ్ లైన్ టూలా, గ్రాఫికల్ టూలా? కమాండ్ లైన్. గిట్ హబ్ కమాండ్ లైనా, గ్రాఫికల్. మావెన్ కమాండ్ లైనా, ఇది వేగ్రెంట్ కమాండ్ లైనా, కమాండ్ లైన్. సో ఇది అలానే జెన్కిన్స్ ఏంటి? జెన్కిన్స్ ఇస్ ద గ్రాఫికల్, అంటే మనకి ఒక బ్రౌజర్ రూపంలో వస్తుంది, ఓకేనా? జెన్కిన్స్ ఇస్ వాట్, ఒక బ్రౌజర్ రూపంలో వస్తుంది, ఓకేనా? డన్. సో ఇప్పుడు చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ వాట్, జెన్కిన్స్ ఆర్కిటెక్చర్. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ వాట్, జెన్కిన్స్ ఆర్కిటెక్చర్. ఎలా అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, చదవండి, 4 పాయింట్స్ చదవండి. ఫీచర్ ఏంటి? మాస్టర్ ఏజెంట్ చెప్పాను కదా, మా మాస్టర్ క్లయింట్ అనొచ్చు, మాస్టర్ స్లేవ్ అనొచ్చు, ఓకేనా? మాస్టర్ ఏజెంట్ మోడల్ అంటే ఏంటి? బెనిఫిట్ ఏంటి? యూ కెన్ స్కేలబిలిటీ అండ్ వాట్, డిస్ట్రిబ్యూషన్. ఎక్కడ కావాలంటే నేను డిస్ట్రిబ్యూట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. సెకండ్ వన్, ప్లగ్ ఇన్ ఈకో సిస్టమ్. ఓకే, సపోర్ట్స్ వాట్, ఎనీ టూల్ ఇన్ వాట్,
సిఐసిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఈ టూల్లో, ఈ లైఫ్ సైకిల్లో నీకు ఎన్ని టూల్స్ వస్తాయో అన్ని టూల్స్ తోటి నువ్వు ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓఎస్ ప్లాట్ఫామ్ ఫ్లెక్సిబిలిటీ అంటే జెన్కిన్స్ లిమిటేషన్ ఈ టూల్స్ మటుకే కాదు, ఇట్ కెన్ గో అండ్ ఆటోమేట్ ద థింగ్స్ ఎట్ వాట్ లెవెల్? ఓఎస్ లెవెల్. ఓకేనా? ఏజెంట్స్ క్యాన్ రన్ ఆన్ వాట్? డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్. ఐసోలేషన్ ఆఫ్ జాబ్స్ చెప్పాను కదా, అవాయిడ్ జాబ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎన్హాన్స్ వాట్? సెక్యూరిటీ. సో ఇవన్నీ బేసిక్ వాట్ జెన్కిన్స్ కేపబిలిటీస్ అనమాట. జెన్కిన్స్ ఏం చేయగలదు అంటే అంటే దాని ఆర్కిటెక్చర్ ఇది అనమాట. ఏంటి ఫస్ట్? ఇవి ఇవి ఇవ్వమంటే చెప్పండి, ఓన్లీ ఇవి. మాస్టర్ ఏజెంట్ మోడల్, plugins, it can what? Operating system flexibility and what? Isolation of jobs. ఐసోలేటింగ్ అంటే విడివిడిగా పెట్టడం, క్లబ్ చేయడం అంటే అప్పుడు ఏమంటే కాన్ఫ్లిక్ట్స్ ఉండవు జాబ్స్ ని. ఇస్ అ క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ది జెన్కిన్స్ ఆర్కిటెక్చర్. ఎనీ క్వశ్చన్స్? ఓకే. సో మనం జెన్కిన్స్ ఆర్కిటెక్చర్ మొదలు పెట్టాము, దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న మాస్టర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, ప్లగ్ఇన్ అంటే ఏంటి, పైప్ లైన్ అంటే ఏంటి, ఓకే, ప్లగ్ఇన్ సిస్టమ్ అంటే ఏంటి, బెనిఫిట్స్ తెలుసుకున్నాం. ఓకేనా? సో నౌ థియరీ అయిపోయింది కాబట్టి టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ వాట్? జెన్కిన్స్ ఇన్సలేషన్. వాట్ ఇస్ దట్? జెన్కిన్స్ ఇన్సలేషన్. సో జెన్కిన్స్ ఇన్సలేషన్ నువ్వు చేయాలి అంటే, ఓకే, jenkins.io ఈజ్ అ యాక్చువల్ వెబ్సైట్. ఏంటిది? jenkins.io ఈజ్ ద మెయిన్ వెబ్సైట్. ఓకేనా? సో ఏంటి ఈ వెబ్సైట్ అంటే, దీంట్లో మీరు చూడండి, జెన్కిన్స్ ఇస్ ఆల్ అబౌట్, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ డాక్యుమెంటేషన్. మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఎంత బాగా పెట్టారంటే, యూ కెన్ సి ఫస్ట్ వన్ మనం ఏం చెప్పామని ఇక్కడ? ప్లగిన్స్. జెన్కిన్స్ వాట్? ప్లగిన్స్. చూడండి 1800 ప్లగిన్స్. నువ్వు ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ టైప్ చేస్తే వచ్చే, ఓకే, మనకి గిట్ కి నాకు సంబంధించిన ప్లగిన్ కావాలి అంటే మొత్తం గిట్ కి సంబంధించిన ప్లగిన్స్ ఇచ్చేస్తుంది. గిట్ క్లయింట్, గిట్ హ్యాప్. ఓకేనా? చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సరే, నాకు గిట్ కాదు, నాకు డాకర్ కి సంబంధించిన ప్లగిన్స్ కావాలి. ఓకేనా? సో అన్ని నీకు డాకర్ కి సంబంధించిన వచ్చేస్తాయి. ఓకేనా? ఇలా కాదు సార్, నాకు లెఫ్ట్ సైడ్ చూసుకోండి, ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ కావాలి, డాట్ నెట్ సంబంధించిన ప్లగిన్స్ కావాలి. ఓకేనా? ఆండ్రాయిడ్ సంబంధించింది, యూజర్ యూఐ ఇంటర్ఫేస్, యూఐ కదా, అర్థమైందా? అడ్మినిస్ట్రేషన్, అథెంటికేషన్, నీకు ఏ లెవెల్ కావాలంటే ఇది లెఫ్ట్ సైడ్ లో కేటగరైజేషన్. లేదు నాకు స్పెసిఫిక్ గా సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ చేసుకోవచ్చు. సో జెన్కిన్స్ ఈజ్ ప్లగిన్స్ రిచ్ టూల్, ఆటోమేషన్ టూల్. ఓకేనా? ఇది ప్లగిన్స్. నెక్స్ట్ ఏంటి? వీళ్ళకి బ్లాగ్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే అసలు జెన్కిన్స్ ఎలా ఉంది, మొత్తం బ్లాగ్స్ రాస్తారనమాట. ఏంటి, ఏమేమి కావాలి, అసలు ఏంటి జెన్కిన్స్ ఏంటి, ఇవన్నీ అనమాట. రకరకాల బ్లాగ్స్ ఉంటాయి అనమాట. మనకి అందరూ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఆ బ్లాగ్స్ ఎన్నో 100+ ఉన్నాయి ఇవి బ్లాగ్స్. ఓకేనా? ఇది ఒక ఫస్ట్ పేజ్ లోనే ఇవన్నీ కమ్యూనిటీ, ఇవన్నీ చదువుకుంటూ ఉంటే విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇవి బ్లాగ్స్ అనమాట. అంటే బ్లాగ్ తెలుసుగా, బ్లాగ్ అంటే మీకు. సో జెన్కిన్స్ వాళ్ళు జెన్కిన్స్ బ్లాగ్ కి కాంట్రిబ్యూట్, అంతా ఓపెన్ సోర్సే, ఎవరు చార్జ్ చేయరు, దే వాంట్ టు కాంట్రిబ్యూట్ ఇట్. ఓకేనా? ఇది బ్లాగింగ్. సక్సెస్ స్టోరీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఆర్ఆర్ టెక్నోసాఫ్ట్ మనకు ఒక ఇన్స్టిట్యూట్, రైట్? మనం జెన్కిన్స్ వాడదాం అనుకుంటున్నాం. ఏంటి, మనకు ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ లో మనం జెన్కిన్స్ వాడదాం అనుకుంటున్నాం. మనకు ఒక కేస్ స్టడీ, అంతే కదా? జెన్కిన్స్ లిమిటేషన్ లేదు, జెన్కిన్స్ ను ఏ రకంగా ఆటోమేషన్ చేసుకోవచ్చు, అవునా? సో నేను జెన్కిన్స్ వాడి సక్సెస్ఫుల్ గా ఒక ప్రాజెక్ట్ డెలివరీ చేశాను, అండ్ ఐఎమ్ హ్యాపీ కస్టమర్ ఫర్ జెన్కిన్స్. సో నేను ఒక స్టోరీ రాద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు టెల్ నాకు ఎలా ఉపయోగపడింది, నా ప్రాజెక్ట్లో ఎలా ఉపయోగపడింది, నాది హెల్త్ కేర్ డొమైనా, ఇన్సూరెన్స్ డొమైనా, బ్యాంకింగ్ డొమైనా, నేను అసలు ఎలా ఆటోమేట్ చేశాను, జెన్కిన్స్ ఎలా వాడుకున్నాను, ఒక స్టోరీ రాసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వ్యూ ఆల్ వాట్? స్టోరీస్. సో అలా మీరు చూస్తే ఒక్కొక్కరు, జెన్కిన్స్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ వాట్? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఇన్ వాట్? అమారులా సొల్యూషన్స్. అంటే ఇది ఒక కంపెనీ ఎలా వాడింది, రీడ్ మోర్. ఓకేనా? ఫెసిలిటేటింగ్ కస్టమర్స్ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ వాట్? జెన్కిన్స్. వీళ్ళు ఎలా వాడారు. ఓకేనా? జెన్కిన్స్ ఈజ్ అ వే టు బిల్డ్ వాట్? మల్టీ ప్లాట్ఫామ్. జెన్కిన్స్ ఈజ్ అ వే టు ఇంప్రూవ్ వాట్? రైల్వే సిగ్నల్ సొల్యూషనింగ్. అర్థమవుతుందా? జెన్కిన్స్ అంటే నువ్వు ఎక్కడ వాడావు, ఏ కస్టమర్ వాడాడు, వాడి స్టోరీ ఏంటి, వాడి ఇన్ఫర్మేషన్ ఏంటి. ఇప్పుడు మీకు ఇవన్నీ మీరు చదువుకున్నారు అనుకో, మీకు తెలుసు అన్నమాట. ఓకే, జెన్కిన్స్ ఇలా కూడా వాడచ్చా, జెన్కిన్స్ ని ఇలా కూడా వాడచ్చా, ఇంత అంటే డిఫరెంట్ కేస్ స్టడీస్ అనమాట. ఇస్ క్లియర్? సో ఇది సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ. జెన్కిన్స్ ఇస్ అ వే టు ఫుల్లీ గ్రాస్ప్ ది బెనిఫిట్ ఆఫ్ వాట్?
CI/CD జెన్కిన్స్ ఇస్ ద వే టు బిల్డ్ ప్రాజెక్ట్స్. అట్లా ఇట్లా లోడ్ మోర్ కొడితే మీకు రకరకాల అంటే ఎవరు ఏ కంపెనీ దేనికోసం వాడింది అనేది మనకు వస్తుంది అనమాట. జెన్కిన్స్ ఇస్ ద వే టు వాట్ ఆటోమేట్, క్రియేట్ అండ్ వాట్ ఎగ్జిక్యూట్. ఓకే, జెన్కిన్స్ ఇస్ ద వే టు సక్సెస్ ది అజైల్ ప్రాజెక్ట్స్. అంటే చూడండి ఏ లెవెల్ వాడుతున్నారు అనేది. ఓకేనా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాట్ జెన్కిన్స్. అండ్ యూ కెన్ సీ ఆల్ దిస్ అండర్ వాట్. సో నౌ లెట్స్ గో విత్ వాట్ డాక్యుమెంటేషన్. అసలు మనకి ఏంటి జెన్కిన్స్ లో ఎలా వాడాలి? సరే, జెన్కిన్స్ అర్థమైంది, ఇట్స్ ఆటోమేషన్ టూల్. ఓకే, దీన్ని ఎలా వాడాలి అని చెక్ చేసుకుంటే, సో యూ క్లిక్ ఆన్ వాట్ యూజర్ గైడ్. సో ఇది జెన్కిన్స్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ చూస్తే జెన్కిన్ హ్యాండ్బుక్ ఓవర్వ్యూ, యూజర్ హ్యాండ్బుక్ ఓవర్వ్యూ. దిస్ పేజ్ ప్రొవైడ్స్ అన్ ఓవర్వ్యూ డాక్యుమెంటేషన్ of what if you want to get up and running Jenkins, see installation Jenkins and the procedures and how to install Jenkins and support it. అంటే నీకు ఈ డాక్యుమెంటేషన్ ఎంత బ్యూటిఫుల్ ఇచ్చాయంటే, నీకు ఏం కావాలి, పైప్ లైన్స్ గురించి కావాలా, యూజింగ్ జెన్కిన్స్ కావాలా, ప్లాట్ఫామ్ ఇన్ఫర్మేషన్ కావాలా, ఇన్స్టాలింగ్ జెన్కిన్స్ కావాలా, స్కేలింగ్ అప్, అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ కావాలా జెన్కిన్స్ లో, వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్ ఈస్ అవైలబుల్ హియర్. ఓకే, సో ఇన్స్టాలింగ్ వాట్, లెట్స్ సీ వాట్ ఇన్స్టాలింగ్ Jenkins. So installing Jenkins documentation ఏముంది? The procedure in this chapter are for what? New installations of Jenkins, right? So Jenkins is typically runs on what? Standalone applications in its own process. అంటే ఎటువంటి డిపెండెన్సీ లేదు. అంటే డిపెండెన్సీ అంటే జావా కావాలి. Jenkins is purely depend on what? జావా లేకపోతే జెన్కిన్స్ పనిచేయదు. ఎందుకు పనిచేయదు జావా? సరిగ్గా కనెక్షన్ చూడండి. జెన్కిన్స్ క్రియేట్ చేసింది ఎవరు? ఒక సైంటిస్ట్, రైట్? రైట్, వాడెవడు? సన్ మైక్రో సిస్టమ్స్ లో ఎంప్లాయీ. సన్ మైక్రో సిస్టమ్ ఇస్ ఫేమస్ ఫర్ వాట్? జావా. జావా పుట్టిందే వాళ్ళ కంపెనీలో. సో వీడు జావా వచ్చు కాబట్టి వీడికి ఇన్ అండ్ అవుట్ ఈ టూల్ కూడా జావా బేస్డ్ టూల్ అనమాట. సో వితౌట్ జేడీకే ఏం చేయాలి? వాట్? ఇట్ వోంట్ రన్. జెన్కిన్స్ కెనాట్ రన్. ఓకే, సో జెన్కిన్స్ టిపికలీ రన్స్ ఆన్ స్టాండర్డ్ alone. ఓకే, ది జెన్కిన్స్ వార్ ఈజ్ ఎ బండిల్. అంటే మనం ఒక వార్ ఫైల్ గుర్తుందా? ఆర్కైవ్ ఫైల్, వెబ్ ఆర్కైవ్ ఫైల్. సో వార్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వార్ ద్వారా చేయొచ్చు. ఎంఎస్ఐ మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ ద్వారా చేయొచ్చు విండోస్లో అయితే. విండోస్ కానీ లైనెక్స్లో కానీ వార్ని డౌన్లోడ్ చేసుకుని వార్ ద్వారా చేయొచ్చు. అదే లైనెక్స్ అయితే ఆర్పిఎం ద్వారా ఇన్స్టాల్ చేయొచ్చు. సో ద జెన్కిన్స్ వార్స్ ఈజ్ అ వార్ ఫైల్ bundles what? Winstone and Jetty servlet container wrapper అనమాట. And can be started on any operating system or platform with a version of Java supported Jenkins. అంటే ఈ వార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని నేను విండోస్లో ఇన్స్టాల్ చేయొచ్చా అంటే చేయొచ్చు, లైనక్స్ ఇన్స్టాల్ చేయొచ్చా అంటే చేయొచ్చు, మ్యాక్లో చేయొచ్చా అంటే చేయొచ్చు, రైట్? థియరిటికలీ జెన్కిన్స్ కెన్ ఆల్సో బి రన్ ఆన్ వాట్? సర్వ్లెట్ ఇన్ ట్రెడిషనల్ సర్వ్లెట్ కంటైనర్, అపాచీ, టామ్కాట్, ఇట్లా రకరకాలుగా చెప్తాను అనమాట. ఓకేనా, సో ఇవి జెన్కిన్స్. మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాము? జెన్కిన్స్ ని విండోస్ లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? ఓకేనా, జెన్కిన్ ని విండోస్ లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? విండోస్, ద సింప్లెస్ట్ వే టు ఇన్స్టాల్ జెన్కిన్స్ ఇన్ విండోస్ ఈస్ టు యూజ్ వాట్? Jenkins Windows installer. That program will install Jenkins as a service using what? JVM chosen by the user. Keep in mind that to run Jenkins service, the account that Jenkins must have the permissions to what? Login as a service. Okay, first point. Prerequisites. Minimum hardware ఎంత కావాలి? What is the minimum hardware? 250 MB of RAM సరిపోతుందంట. 1 GB of disk space, although 10 GB is recommended. Minimum running Jenkins as a Docker container వదిలిపెట్టేసేయండి. వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ డాకర్. ఎందుకంటే మీకు డాకర్ ఇంకా అవ్వలేదు, అందుకని చెప్తున్నా. ఇక్కడ కొంచెం డిస్కస్ చేసుకుని ఆపుతాం, మళ్ళీ డాకర్ నేర్చుకుంటాం, మళ్ళీ కుబర్నెటిస్ నేర్చుకుంటాం, మళ్ళీ జెన్కిన్కి వస్తాం. ఎందుకంటే జెన్కిన్ ఇస్ వాట్? ఇస్ ద సెంటర్ ఆఫ్ వాట్? ఎంటైర్ డెవాప్స్. గిట్ నేర్చుకున్నాం, జెన్కిన్స్ నేర్చుకుంటాం, మ్యావెన్ నేర్చుకున్నాం, జెన్కిన్స్ నేర్చుకుంటాం, డాకర్ నేర్చుకుంటాం, మళ్ళీ జెన్కిన్స్కి వస్తాం. కుబర్నెటిస్, జెన్కిన్స్. అర్థమైందా? అనదర్ టూల్ Jenkins. So basically how much of disk space you need? Recommended hardware for what? స్మాల్ టీమ్. ఒక టీమ్ ఉంది అనుకో, టీమ్ ఆఫ్ 5 members 10 members ఒక ప్రాజెక్ట్ లో ఉన్నారు, వాళ్ళ కోసం మనం జెన్కిన్స్, మీరు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఒక చిన్న టీం కోసం మీరు డెవాప్స్ జెన్కిన్స్ కాన్ఫిగర్ చేయాలనుకో, అప్పుడు ఎంత కావాలి మీకు? 4 GB ఆఫ్ ర్యామ్ కావాలి, 50 GB ఆఫ్ వాట్? డిస్క్ స్పేస్ కావాలి. కాంప్రిహెన్సివ్ హార్డ్వేర్ రికమెండేషన్స్ అంటే ఇవన్నీ. ఓకేనా, ఇప్పుడు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. హార్డ్వేర్ ఓకే, ర్యామ్ డిస్క్ అయిపోయింది మీకు. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి? జావా రిక్వైర్మెంట్స్ కావాలి,
వెబ్ పేజ్, సి వెబ్ అంటే బ్రౌజర్ కంపాటబిలిటీ. ఎందుకంటే మీకు ఏం చెప్పాను, జెన్కిన్స్ ఈజ్ నాట్ ఏ కమాండ్ లైన్ టూల్, గ్రాఫికల్ టూల్, బ్రౌజర్లో వస్తుంది. ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తాయి మనకి జెన్కిన్స్ అనేది బ్రౌజర్ ఇన్ఫర్మేషన్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్లో ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, విండోస్ ఎక్స్పీయా, విండోస్ ఎన్టీయా, విండోస్ 7, 8, 10, 11, ఏ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ అయితే లైనెక్స్ ఏంటి, ఓకే, సర్వ్లెట్స్ కంటైనర్ అయితే ఏంటి, జావా సర్వ్లెట్స్లో అయితే ఎట్లా. సో ఇలా ఇవన్నీ అన్నమాట. అయితే ఒకటి చెప్పండి, జెన్కిన్స్ ఓపెన్ సోర్సా కమర్షియల్ ప్రోడక్టా? ఓపెన్ సోర్స్, రైట్. బట్ బట్ ఒక క్వశ్చన్ అడుగుతా మీకు. దేర్ మైట్ బి సమ్ కంపెనీస్, స్మాల్ కంపెనీసే, పెద్దవి కావు, మళ్ళీ ఎంఎన్సీస్ కాదు, స్మాల్ కంపెనీసే, బట్ దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెవెన్యూ. రెవెన్యూ బాగా ఉంది, ఒక టీమ్ ఆఫ్ 10 మెంబర్స్ ఉన్నారు. దే డోంట్ వాంట్ టు వర్క్ విత్ ఓపెన్ సోర్స్ జెన్కిన్స్. వాళ్ళకు వద్దు. ఎందుకు వద్దు? నా దగ్గర ఉన్నదే 10 మంది, 10 మందిలో 5గురు జెన్కిన్స్ మీద వర్క్ చేస్తాను. వాళ్ళు రేపొద్దున వెళ్ళిపోయారు అనుకో, నా పరిస్థితి ఏంటి? నాకు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, నేను ఇంకోళ్ళు హైర్ చేసుకోలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంటే పబ్లిక్ వరల్డ్ ఫేస్బుక్ లో పెట్టినట్టుంటుంది అన్నమాట, నాకు జాబ్ కావాలి అని. ఎవడిస్తాడు ఫేస్బుక్ లో? నువ్వు ఆర్డర్ పెడితే నాకు జాబ్ కావాలని ఇస్తాడా? అంటే ఇట్ ఈస్ లైక్ పోస్టింగ్ ఏ లెటర్ వితౌట్ అడ్రస్. అందుకని కొన్ని కంపెనీస్ ఏం ప్రిఫర్ చేస్తాయంటే, లైసెన్స్డ్ కమర్షియల్ ప్రోడక్ట్ ఆఫ్ జెన్కిన్స్ ఏదైనా ఉందా అంటే, దాంట్లో వన్ ఆఫ్ ది రీసెంట్ గా బాగా ఫేమస్ అవుతుంది ఏది అంటే కోడ్ బీస్. ఏంటి కోడ్ బీస్? కనిపించింది ఇక్కడ పేరు, కోడ్ బీస్. ఈ సింబల్ ఉందా ఇది? మీకు చూస్తా చూడండి, CODEBEES, కోడ్ బీస్ అని ఉందన్నమాట. ఇట్స్ అ కమర్షియల్ వర్షన్ ఆఫ్ వాట్, కమ్యూనిటీ ఎడిషన్ కాదు, కమర్షియల్ ఎడిషన్ ఆఫ్ వాట్, మరి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఆఫ్ వాట్, జెన్కిన్స్. అట్లా దర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ టేక్. ఇప్పుడు లైనక్స్ గుర్తుందా? లైనక్స్ ఓపెన్ సోర్స్, కానీ రెడ్ హ్యాట్ లైనక్స్, ఉబంటు లైనక్స్, ఖాళీ లైనక్స్, ఇది ఎందుకు ఉన్నాయి? ఓపెన్ సోర్స్ తెచ్చుకోవటం, మా పేరు పెట్టడం, లోగో వేయడం, రిలీజ్ చేయడం. ఐబిఎం లైనక్స్ ఉందా? అమెజాన్ లైనక్స్ ఉందా? సో మెనీ లైనక్స్ ఆర్ దేర్. ఇది జెన్కిన్స్ కూడా అంతే. జెన్కిన్స్ తో ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్, బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ టూల్స్ అవైలబుల్. వన్ ఆఫ్ ద టూల్స్ ఇస్ వాట్, కోడ్ బీస్. ఇప్పుడు ఈ చిన్న కంపెనీ ఎందుకు కమర్షియల్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్కి వెళ్దాం అనుకుంటుంది? అవును, నాకు 10 ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో 5గురు వెళ్ళిపోయారు అనుకో, నో ప్రాబ్లం. నాకే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు జెన్కిన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే సింపుల్ గా ఐ సబ్మిట్ టికెట్ విత్ వాట్, సపోర్ట్ కి టికెట్ రైజ్ చేస్తాను, వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారు. అయితే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చేస్తారు, ఐ ఫిక్స్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ వై స్టిల్ సమ్ కంపెనీస్ విల్ గో ఫర్ వాట్, ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఆఫ్ వాట్, జెన్కిన్స్. ఓకేనా? సో అది కాన్సెప్ట్ అనమాట. సో ఇన్స్టలేషన్ స్టెప్ ఇంకోటి ఏంటి, విండోస్, హౌ టు డౌన్లోడ్ వాట్, డౌన్లోడ్ విండోస్ ఎంఎస్ఐ ఇన్స్టాలర్. నేను ఒక మీకు మీకు నిన్న మీకు ఇష్యూ వచ్చింది కదా లాస్ట్ లో జే ఫ్రాగ్ కి, అట్లా మీకు ఇన్స్టాలేషన్స్ కూడా ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట. రాకూడదు అని చెప్పేసి నేను ఒక డాక్యుమెంట్ పీడిఎఫ్ తయారు చేశాను. ఆ పీడిఎఫ్ ఇప్పుడు నీకు అప్లోడ్ చేస్తాను, ఒక్క నిమిషం అండి. ఐ షేర్ దట్ పీడిఎఫ్ టు యూ. లెట్ మీ షో యూ దట్ పీడిఎఫ్. ఇంకా స్టెప్ బై స్టెప్ అనమాట మీకు. సో నా అవసరం ఉండదు మీకు ఇంకా. సో అది జస్ట్ చూసుకుని మీకు ఫాలో ఫాలో అయిపోతే సరిపోతుంది. లేకపోతే మీ టైం వేస్ట్ అయిపోతుంది, మీరు అక్కడ స్టక్ అయిపోతారు. వేర్ డిడ్ ఐ కెప్ట్ ఇట్? జస్ట్ గివ్ మీ 1 minute. ఆ డాక్యుమెంట్ నేను ఈ మెషిన్ లోకి తేలేదు, డౌన్లోడ్స్ లో పెట్టానా? డౌన్లోడ్స్ లో పెట్టాను. జెన్కిన్ ఇన్స్టలేషన్ గైడ్, కంట్రోల్ C. దీన్ని ఇప్పుడు నేను టీమ్స్ లో వేయాలి. ఓకే, ఒక్క నిమిషం. వన్ సెకండ్, జస్ట్ అప్లోడింగ్. కంట్రోల్ V. అవ్వదా? అవ్వట్లేదు. అటాచ్ ఫైల్, అటాచ్ ఫ్రమ్ లోకల్ కంప్యూటర్, Jenkins installation guide, open and paste. Now I'll come here, Teams, Microsoft Teams, open. So, download. 1 second. 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 1 second
డౌన్లోడ్స్లోకి వెళ్దామా? వేర్ ఇస్ డౌన్లోడ్స్ జెన్కిన్ ఇన్స్టలేషన్ గైడ్. యా, ఓకే. సో దిస్ ఈస్ ద గైడ్ మీకు ఇచ్చాను. ఓకే, నో 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 నో, దిస్ ఈస్ నాట్ ద వన్, రాంగ్ వన్. ఒక్క నిమిషం, ఇంకా బాగా చేసిందని అటు చేసి ఇటు చేసి ఇటు చేసి ఇటు చేసి చేశాను. ఓకే, ఒక్క నిమిషం. ఏది ఇది? జెన్కిన్ రన్ బుక్. ఓకే, రన్ బుక్ అని క్రియేట్ చేశానా? ఓకే, ఒక్క నిమిషం. దిస్ ఇస్ ద వన్. సో ఐఎమ్ అప్లోడింగ్ టు టీమ్స్. అటాచ్ ఫైల్, అటాచ్ ఫ్రమ్ కంప్యూటర్, రన్ బుక్. విండోస్ కి లైనక్స్ రెండింటి కల్పించేసింది అంటూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు రెండు ఇన్స్టలేషన్ చేయాలి. లైనక్స్ లో విండోస్ లో చేయాలి, లైనక్స్ లో చేయాలి. ఓకేనా? సో విల్ కమ్ హియర్ and we'll go and check here. We'll download this one and we'll open it. This is the one. సో ఒక రన్ బుక్ అనమాట. రన్ బుక్ అంటే ఒక టర్మ్ ఏం లేదు, ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ ని రన్ బుక్ అంటాం మనం బేసిక్గా. జెన్కిన్ ఇన్స్టలేషన్ రన్ బుక్ ఏంటి? ఎవరు యూజ్ చేయగలుగుతారంటే, ఎలా రాశానంటే, అంటే మాకు ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది మా ఆఫీస్లో రన్ బుక్. నేను కొంచెం అడిట్ చేసి కంటెంట్ కాపీ చేసి అట్లా ఇట్లా చేసి మీకు డాక్యుమెంట్ చేశాను. ఇట్లా మామూలుగా ఇది రియల్ టైంలో ఎస్ఓపి అంటారు. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఓకేనా? మీలాంటి ఇప్పుడు ఎవరైనా సరే ఫ్రెషర్గా జాయిన్ అవుతే మీకు జెన్కిన్ ఇన్స్టలేషన్ వచ్చింది అనుకో టాస్క్, మీరు చేయాలి. మీరు ఏం అడగాలి? సార్ కెన్ యూ గివ్ మీ ద ఎస్ఓపి. ఎస్ఓపి అంటే డాక్యుమెంట్, స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొసీజర్. ఆ ఎస్ఓపి మీకు మామూలుగా ఈ ఎస్ఓపిస్లో ఎలా ఉంటుందంటే, ఎవరు వాడగలుగుతారు ఈ రన్ బుక్ని అంటే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. హూ ఇస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్? ద పర్సన్ హూ ఆపరేట్స్ లైనెక్స్ ఆర్ విండోస్ని సిస్టమ్ అడ్మిన్ అంటారు. ఓకేనా? ఆర్ డెవాప్స్ ఇంజనీర్. పర్పస్ ఏంటి? టు ప్రొవైడ్ రిపీటబుల్ ఎండ్ టు ఎండ్ ప్రొసీజర్ ఆఫ్ వాట్? ఇన్స్టాలింగ్, వ్యాలిడేటింగ్ అండ్ రోలింగ్ బ్యాక్ జెన్కిన్స్ ఆన్ విండోస్ సర్వర్ అండ్ లైనక్స్. ఓకేనా? ఇది నిన్ననే క్రియేట్ చేశాను. మాకు రివిజన్ 1.1 అని ఉంటే నిన్న డేట్ పెట్టారు మీకు, అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి. ఎల్టిఎస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటిది? ఎల్టిఎస్ అంటే లాంగ్ టర్మ్ రిలీజ్ అని అంటారు. దీని ఏమంటారు? లాంగ్ టర్మ్ రిలీజ్ అంటారు, లేదా లాంగ్ టర్మ్ రిలీజ్ సపోర్ట్ అంటారు. ఓకేనా? సో ఫ్రెష్ ఇన్స్టలేషన్ ఎప్పుడు? ఇప్పుడు మీకు జెన్కిన్స్ లో ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తాం మనం? సరే, ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తాను. సో ఎల్టిఎస్ మీరు వాడద్దు. ఎల్టిఎస్ ఇస్ ఫర్ రియల్ టైం. రియల్ టైంలో ఎల్టీఎస్ డౌన్లోడ్ చేసుకుంటాం మనం. మనకొద్దు ఎల్టీఎస్. ఇంకో రెండు సెక్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో ఎల్టీఎస్ ఉంటుంది, రైట్ సైడ్ లో మనకు కావాల్సిన మనం ఫ్రీవేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రిక్వైర్మెంట్స్ ఏం చెప్పారు మీకు? విండోస్ సర్వర్. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ జెన్కిన్స్? యూ క్యాన్ ఇన్స్టాల్ వాట్? విండోస్. ఆర్ యూ కెన్ ఇన్స్టాల్ ఆన్ వాట్? లైనెక్స్. లైనెక్స్ లో ఉబంటు చేయొచ్చు, రెడ్ హ్యాట్ చేయొచ్చు, సెంటోఎస్ చేయొచ్చు. ఇస్ అ క్లియర్? జావా. జావా ఈజ్ వాట్? డిపెండెన్సీ. ప్రీ చెప్పాను కదా, జేడీకే 17 ఆర్ అబోవ్ కావాలి. ఏం కావాలి? 17 and 21. కొంతమంది 24 డౌన్లోడ్ చేస్తారు. 24 డౌన్లోడ్ చేస్తే జావా 24 వర్క్ అవ్వదు. ఇట్ ఈస్ వే టు అడ్వాన్స్ ఫర్ జెన్కిన్స్. మీకు ఎర్రర్ వస్తుంది జెన్కిన్స్ ఇన్స్టలేషన్ చెప్పు. డోంట్ డౌన్లోడ్ జావా 24. జావా 17 కానీ జావా 21 కానీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ర్యామ్ ఎంత ఉండాలి? ర్యామ్ 4 GB మినిమం. సిపియూ ఎంత ఉండాలి? 2 core సిపియూ ఉండాలి. డిస్క్ ఎంత? 50 GB. 50 GB అడుగుతుంది కానీ 10 GB సరిపోతుంది మనకి. ఓకేనా? పోర్ట్స్. జెన్కిన్ రన్స్ ఆన్ విచ్ పోర్ట్? 8080. పోర్ట్ 8080 హెచ్టిటిపి అంటాం. హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్. అయితే 8443. ఓకేనా? ఇది విండోస్, ఇదంతా విండోస్లో. ఇది లైనక్స్లో కూడా సేమ్. జెన్కిన్ ఇన్స్టలేషన్కి నీకు ఏం ప్రివిలేజెస్ కావాలి? అడ్మిన్ ప్రివిలేజెస్ కావాలి. యూ నీడ్ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ వాట్? విండోస్లో అయితే లోకల్ అడ్మిన్, అదే లైనక్స్లో అయితే రూట్ కానీ సూడో కానీ కావాలి. అర్థమైందా? ప్రీ రిక్విజిట్స్ జెన్కిన్ ఇన్స్టలేషన్ చేయడానికి మీకు ఇవన్నీ ప్రీ రిక్విజిట్స్, ఇవన్నీ డన్. రియల్ టైమ్ లో దేంట్లో ఇన్స్టాల్ చేస్తారు సార్? అంటే విండోస్ లోనా లైనక్స్ లో? ఇట్ బోత్. డిపెండ్స్. అట్లా ఏం లేదు, నీకు లైనక్స్ అన్న ఏం లేదు, నీకు ఎక్కడ ఇన్స్టాల్ చేయమంటే అక్కడ ఇన్స్టాల్ చేయాలి నువ్వు. సమ్ Okay. కంపెనీస్ మైట్ యూజ్ విండోస్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్, సమ్ కంపెనీస్ మైట్ యూజ్ వాట్? లైనక్స్. ఇట్ అగైన్ మళ్ళీ చెప్తున్నానమ్మా, డెవాప్స్ కానీ ఈయన ప్రపంచంలో ఏ కోర్స్ నేర్చుకున్నా సరే, ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్టరు
ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్, నేను ఒక బ్యాంకింగ్ డొమైన్లో 10 సంవత్సరాలు పనిచేసాను అనుకోండి, మీకు ఎంతసేపు బ్యాంకులో ఇలా ఉంటుంది, బ్యాంకులో అలా ఉంటుంది, బ్యాంక్ ఇలా వాడుతుంది అని చెప్తాను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అది కాబట్టి. బట్ నేను మల్టీ క్లయింట్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేశాను కాబట్టి నేను జనరిక్గా చెప్తా, అందుకనే ఒక డొమైన్ స్పెసిఫిక్ చెప్పను. ఎందుకంటే నేను చెప్పిందంతా మీ బుర్రలో పెట్టుకుని మీరు వెళ్ళి టెలికామ్ డొమైన్లో కూర్చున్నారు అనుకోండి, వెళ్ళి దానికి దీనికి మ్యాచ్ అవ్వదు. అసలు సార్ చెప్పింది ఇక్కడ ఒక్కటి కూడా లేదంటారు మీరు. అందుకనే జనరిక్గా కాకుండా, స్పెసిఫిక్గా కాకుండా జనరిక్గా చెప్తాను, రైట్? సో మీ యూ యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, నువ్వు విండోస్ ఇచ్చినా ఇన్స్టాలేషన్ చేసేట్టు ఉండాలి, లైనెక్స్ ఇచ్చినా ఇన్స్టాలేషన్ చేసేట్టు ఉండాలి. అర్థమైందా? బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అనుష, we most of the time it will be what? Linux. But if you are given opportunity to install it on Windows, you should be in a position to what? Install it on Windows. Is that clear? Okay na? But సార్ మీరు లైనక్స్ చెప్పారు కదా, విండోస్ ఉంది, విండోస్ చెప్పారు, లైనక్స్ కాదు, ఎక్కడ ఏ ఓఎస్ ఇచ్చినా కానీ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు వాట్? ఇన్స్టాల్ ఇట్. ఓకే, అందుకనే ఈ ప్రీ రిక్విజిట్స్ ఇవన్నీ. ఓకే, నౌ సరే, విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఓకే, వాట్ ఏం చెప్పారు మీకు? లాగిన్ యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్ అండ్ డౌన్లోడ్ ది జెన్కిన్స్ విత్ వాట్? ఇది లింక్ కూడా ఇచ్చేసాను. జస్ట్ మీరు ఏం చేయాలి? కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఓకేనా? డౌన్లోడ్స్ jenkins.io డౌన్లోడ్స్కి వచ్చేసాము. డౌన్లోడ్స్లో ఎల్టీఎస్ ఏంటి? లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటారు. మనకు వద్దు ఇది, మనం ఇక్కడ చెప్పాం కదా, లెఫ్ట్ సైడ్లో ఎల్టీఎస్ ఉంటుంది. వి డోంట్ యూజ్ దిస్ వన్, బెటర్ వి యూజ్ వాట్? దిస్ వన్. ఓకేనా? డౌన్లోడ్ జెన్కిన్స్ సేమ్ అదే ఉంటుంది, బట్ డోంట్ డౌన్లోడ్ దిస్ వన్. ఓకే, డౌన్లోడ్ ఫర్ వాట్? సో వేర్ డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ చెప్పాను కదా. అయితే ఇక్కడ కాన్సెప్ట్ చెప్తానండి. విండోస్లో కానీ లైనక్స్లో కానీ, విండోస్లో అయితే రెండు రకాలుగా ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఒకటి .msi, తెలుసా? ఎంఎస్ఐ అంటే మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్. విజార్డ్ లాగా వచ్చి నెక్స్ట్ 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 కొడతాం కదా, ఆ గ్రాఫికల్ ఇన్స్టలేషన్, అదొక టైప్. రెండోది కమాండ్ లైన్ ఇన్స్టలేషన్. అంటే ఏంటి? వార్. అంటే యూ విల్ డౌన్లోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? .war ఫైల్. .war అంటే ఏంటి? వెబ్ ఆర్కైవ్, బేసిక్గా జావా బేస్డ్ ఇన్స్టలేషన్ అనమాట. అది అంటే ఏంటి? జావా -jar స్పేస్ ఈ వార్ ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట, jenkins.war అని ఇవ్వాలి. అది కమాండ్ లైన్ ఇన్స్టలేషన్. లేదు సార్ నాకు ఈ కమాండ్ లైన్ గిమాలి నాకు జావా ఏం రాదు సార్ అంటే, డౌన్లోడ్ ది జెన్కిన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? .msi. మీకు ఎలా అయినా ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఓకేనా? సో లెట్స్ డౌన్లోడ్ ఇట్ ఫర్ వాట్? ఇప్పుడు వార్ బేస్ ఇన్స్టలేషన్ చూద్దాం, అంటే ఎలా చేయాలనేది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, గో ఫర్ వాట్? విండోస్. యూ క్యాన్, ఇవన్నీ ఏంటి? రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. జెన్కిన్స్ ఇస్ అవైలబుల్ ఫర్ డాకర్. Jenkins can be installed in Ubuntu, Red Hat, Fedora, Windows, Open, ఇవన్నీ లైనక్సే మళ్ళీ, బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైనక్స్. సో ఐఎమ్ డౌన్లోడింగ్ ఇట్ ఫర్ వాట్? విండోస్. కానీ మనకి వార్ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాం మనం. ఓకేనా? వాట్ ఐఎమ్ డౌన్లోడింగ్? వార్ ఫైల్. ఓకే, ఇక్కడ చూడండి టాప్ రైట్లో వస్తుందా? జెన్కిన్స్, సారీ, ఎంఎస్ఏ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు వార్ ఫైల్ డౌన్లోడ్ చేయాలంటే లెట్ మీ డౌన్లోడ్ ఇట్. ఇది అయిపోయినాయండి. ఒక నిమిషం బ్యాక్ వెళ్తాను. జెనరిక్ వార్ డౌన్లోడ్ చేయాలంటే ఇది కాపీ చేసుకుని ఇలా క్లిక్ చేస్తే వార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది చూడండి, వస్తుందా వార్? ఇది క్లిక్ చేస్తేనేమో వార్ ఫైల్, ఇవి క్లిక్ చేస్తేనేమో అసోసియేటెడ్. మరి ఇది విండోస్లో, అయ్యో ప్రిపేర్ ఇన్స్టలేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది ఆగరా బాబు, నాకన్నా ముందు దీని తొందర ఉంది. ఓకేనా, విల్ కమ్ టు దిస్ వన్. సరే, హౌ మెనీ వేస్ వీ కెన్ ఇన్స్టాల్ ఇన్ విండోస్? 2 ways. వన్ ఈజ్ వార్ ఫైల్, అదర్ వన్ ఇస్ వాట్? GUI బేస్. దట్ ఈస్ వాట్ ఎంఎస్ఐ అంటారు, అంటే మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకేనా? లైనక్స్లో అయితే 2 ways. అగైన్ వార్ మెథడ్ అండ్ అదర్ వన్ ఇస్ వాట్? ఆర్పిఎం మెథడ్. లైనక్స్లో సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారమ్మా? ఆర్పిఎంస్ గుర్తుందా? ఆర్పిఎం కానీ ఎం కానీ. సో ఇన్ దట్ వే వీల్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో ఫర్ టుడే వీల్ సీ దిస్ వన్. సో విల్ స్టార్ట్ విత్ వాట్? ఎంఎస్ఐ. సో యూ కెన్ సీ హియర్, ఎంఎస్ఐ క్లిక్ చేయాలంటే ఏంటి? ఇది క్లిక్ చేయాలి. వార్ అంటే ఇది క్లిక్ చేయాలి. సో ఐ క్లిక్డ్ బోత్. ఓకే, అండ్ ఫస్ట్ విల్ సీ ఎంఎస్ఐ. సో ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి దీన్ని మీరు ఎంఎస్ఐ ఇక్కడికి వెళ్ళి మీరు దీన్ని డబల్ క్లిక్ చేస్తే జెన్కిన్స్ని మీకు ఈ విజార్డ్ వస్తుంది. ఓకేనా? ఏమొస్తుంది? ఈ విజార్డ్ వస్తుంది. లెట్ మీ ఓపెన్ సెపరేట్లీ. ఇప్పుడు కనిపిస్తుందా? క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ వాట్? ఎంఎస్ఐ, మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ అంటారు గ్రాఫికల్గా, జెన్కిన్స్. ఓకేనా?
నౌ ఇదేంటి ఇంటరప్టెడా? ఇంటరప్టెడ్ అంట, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను ఆగండి. ఏంటది? jenkins.msi క్లిక్ చేసి వెల్కమ్ టు వాట్ Jenkins. This setup wizard will install what Jenkins on your computer. Click next to continue or cancel to exit the wizard. So let's click what next. What is the first information? Yeah, destination folder అంటే ఏ path లో నువ్వు ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటున్నావు. బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్ గోస్ టు వాట్ సి ప్రోగ్రామ్ ఫైల్స్, లెట్ ఇట్ బి ఇన్ ద ప్రోగ్రామ్ ఫైల్స్ ఓన్లీ ఫర్ నౌ. ఓకేనా? వార్లో వేరే మెథడ్ వాడదాం, దీనికి ఇది ఈ మెథడ్ వాడదాం. ఓకేనా? ఓకే, డన్. చూస్ ద నెక్స్ట్. So first step is the destination. Click next. Next one, సర్వీస్ అకౌంట్స్ లాగిన్ ఉన్నాయా అంటే, సర్వీస్ మీకు రియల్ టైంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు సర్వీస్ అకౌంట్స్ అని వాడతారు అనమాట. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క సర్వీస్ అకౌంట్ ఉంటుంది, దాన్ని ఏడీ అకౌంట్లు పెడతారు, యాక్టివ్ డైరెక్టర్లు పెడతారు, అంత పెద్ద కాన్సెప్ట్. మనకు సర్వీస్ అకౌంట్స్ ఏం లేవు, మనకు లోకల్ అకౌంట్ ఉంది. సో రన్ యాజ్ వాట్, ఫస్ట్ చూస్ వాట్ ఈ అన్ని స్టెప్స్ అమ్మా మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సార్ మీరు ఇప్పుడు చెప్పేస్తున్నారు బాగానే ఉంది, ఇదిగో అమ్మా విత్ పాయింట్ ఇచ్చాను మీకు, పాయింట్ టు పాయింట్ ఇచ్చా. చూడండి ఏం చెప్స్ చేయాలి, నెక్స్ట్ టైం కొట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి ఇవ్వాలి, బ్లైండ్గా ఫాలో అయినా ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఇన్స్టలేషన్ విజార్డ్లో ఫస్ట్ ఏం చెప్పాను, నెక్స్ట్ వాట్ యాక్సెస్ లైసెన్స్, నెక్స్ట్ వాట్ పాత్ ఉంటుంది, మీకు కావాలనుకుంటే కస్టమ్ పాత్, రికమెండ్ వాట్ లోకల్. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, స్టెప్ నెంబర్ 5 ఏంటది, రియల్ టైంలో ఇది వాడతాం, సర్వీస్ అకౌంట్స్ వాడతాం రియల్ టైంలో. ఓకే, బట్ ఇక్కడ మనకి ఏంటి, జస్ట్ ఐ యూజింగ్ మై లోకల్ అకౌంట్ అండ్ క్లిక్ వాట్ నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, జెన్కిన్ విల్ రన్ ఆన్ వాట్ బై డిఫాల్ట్ వాట్, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. జెన్కిన్ పోర్ట్ నెంబర్ ఎంత అంటారు, 8080 పోర్ట్ నెంబర్. ఓకే, రియల్ టైంలో 8080 వాడతారా? కొన్ని కంపెనీస్ మరీ మూర్ఖంగా ఉంటాయి, జేపీ మార్గన్ చేజ్ లాగా. ఏంటి ఏవి వాళ్ళు ఏంటంటే ఏ డిఫాల్ట్ పోర్ట్స్ వాడరు. ఇప్పుడు ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క పోర్ట్ ఉంటుంది కదా, ఎస్హెచ్కి పోర్ట్ అట్లా వాళ్ళు డిఫాల్ట్ పోర్ట్స్ వాడరు, వాళ్ళు స్పెసిఫిక్గా ఒక పోర్ట్ పెట్టుకుంటారు, ఆ పోర్ట్సే వాడతారు, అది కంపెనీ పాలసీ. సో ఇక్కడ బై ఎనీ ఛాన్స్ ఈ పోర్ట్ వేరే దానికోసం వాడేశారు అనుకుందాం, వేరే అప్లికేషన్కో వేరే టెక్నాలజీకో వాడేశారు అనుకుందాం, మరి పోర్ట్ ఉంటుందా? ఇటు ఉండదు. ఆ పోర్ట్ ఇస్ అండర్ యూజ్, ఆల్రెడీ వాడుతున్నారు కదా. సో పోర్ట్ 8080 వోంట్ బి అవైలబుల్. మనకు అది అవైలబుల్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే టెస్ట్ పోర్ట్, అంటే ఓఎస్ లెవెల్లో ఈ పోర్ట్ నెంబర్ ఆల్రెడీ వేరే ఏదైనా వాడుతుంటే, వేరే ప్రాసెస్ ఏదైనా వాడుతుంది అనుకో, అది బ్లాక్ అయిపోతుంది కదా, మనం దీనికి వాడలేం. ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ మీకు అలవాటు అయింది అనుకో, ఇప్పుడు ఫోన్ నెంబర్ తీసుకోవాలంటే ఎవరైనా వాడుతున్న నెంబర్ తీసుకుంటారా? ఇప్పుడు ఫోన్స్ అని వాళ్ళకి వెళ్తాయి, అవునా కదా? సో మీరు వాడని నెంబర్ తీసుకోవాలి, అది ఉందా లేదని టెస్ట్ చేసుకోవడానికి ఇది అనమాట. సేమ్ వే పోర్ట్ నెంబర్, రైట్? సో ఇట్ జస్ట్ టెస్ట్ ఇట్. ఓకే, ఇట్స్ వర్కింగ్ అంటే పోర్ట్ ఈజ్ అవైలబుల్, ఇట్స్ ఫ్రీ. నౌ వాట్ క్లిక్ నెక్స్ట్. ఇది ఏంటి, జెన్కిన్స్ సెలెక్ట్ జావా. చెప్పాను కదా మీకు, జెన్కిన్స్ ఈజ్ ప్యూర్లీ రన్స్ ఆన్ వాట్ జావా డిపెండెన్సీ ఉండాలి. ఆల్రెడీ నా దాంట్లో జావా ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి ఆటోమేటిక్గా ఆ పాత్ తీసేసుకుంది. గుర్తుందా మనం జావా ఎక్కడ ఇన్స్టాలేషన్ చేసాం, గుర్తుందా పాత్ ఇది DevOps 50, గుర్తుందా JDK 21, ఆ పాత్ తీసేసుకుంది. ఎందుకు తీసుకుంది ఇది, దీనికి ఎలా తెలుసు జావా అక్కడ ఉందని? గెస్ చేయండి. వెరీ గుడ్, జావా ఎన్వైర్న్మెంట్ వేరియబుల్లో జావా ఎక్కడుందని మనం సెట్ చేసాం కదా. సో ప్రపంచానికి మొత్తం తెలుసు అన్నమాట జావా ఎక్కడుందని. సో ఇది ఆటోమేటిక్గా వెళ్ళి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ తెచ్చుకుంది, జావా ఎక్కడుందని ఇక్కడ చెప్పేస్తుంది. సో జెన్కిన్స్ విల్ యూజ్ దిస్ జావా. అర్థమైందా? డన్. మీకు ఏం చెప్పాను, 17 కానీ 21 కానీ తీసుకోండి, 24 వద్దు. ఓకే, క్లిక్ వాట్ నెక్స్ట్. ఇప్పుడు ఇది ఏంటి, కస్టమ్ సెటప్. నువ్వేమైనా కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే, ఫైర్ వాల్ ఆపుకోవాలనుకుంటే ఆపుకోవచ్చు, ఏమైనా బ్లాక్ చేయాలంటే. సో ఆటోమేటిక్గా ఏంటిది, మీరు ఏం మార్చద్దు ఇక్కడ. ఓకేనా? క్లిక్ వాట్ నెక్స్ట్. రెడీ టు వాట్ ఇన్స్టాల్ జెన్కిన్స్. క్లిక్ ఇన్స్టాల్. ఇగో ఈ ఆప్షన్ వస్తుంది, డూ యూ వాంట్ టు అంటే అలౌ చేస్తాం కదా, రైట్? జస్ట్ క్లిక్ వాట్ ఎస్, అంతే. అయిపోయింది. ఓకే, టేక్ ఓన్లీ 5 seconds టు ఇన్స్టాల్. క్లిక్ వాట్ ఫినిష్. జెన్కిన్ ఇన్స్టలేషన్ అయిపోయింది. జెన్కిన్స్ రన్ అవుతుందా రన్ అవ్వట్లేదా ఎలా చెక్ చేస్తాం, దానికి కూడా ఇచ్చా, వెరిఫై చేయండి. ఓకే, గెట్ సర్వీస్ జెన్కిన్స్ అని 2 రకాలుగా వెరిఫై చేయొచ్చు. విండోస్లో services.msc అనే ఒక ఫైల్ ఉంటుంది అనమాట. ఓకే, అయితే మీరు జస్ట్ ఏం చేస్తారు, సర్వీసెస్ అని టైప్ చేయండి సెర్చ్లో. ఓకే, ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి, యాప్ మీద క్లిక్ చేస్తే
ఇలా ఈ సర్వీసెస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన సర్వీస్ అని చూడండి. అంటే విండోస్ లో ఎన్ని సర్వీసెస్ రన్ అవుతున్నాయో ఇవన్నీ ఇక్కడ చూపిస్తాను అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్ ఈస్ లైనక్స్ ఎవ్రీథింగ్ ఈస్ కన్సిడర్ as ప్రాసెస్. విండోస్ లో ఎవ్రీథింగ్ ఈస్ కన్సిడర్ as వాట్? సర్వీస్. ఓకేనా? సో అన్ని సర్వీసెస్ లో మనకి ఇక్కడే ఉంటాయి అనమాట. ఒక ప్రింటర్ మీరు కాన్ఫిగర్ చేయాలంటే ప్రింటర్ సర్వీస్ స్టార్ట్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈ సర్వీస్ అనమాట. మనం జెన్కిన్స్ ఇన్స్టలేషన్ చేసాం కదా, జెన్కిన్స్ కూడా ఒక సర్వీస్ కింద కాన్ఫిగర్ చేస్తుంది. ఎక్కడుంది సర్వీసెస్? ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. జెన్కిన్స్ కదా, జేకి వెళ్దాం. ఓకేనా? ఆర్ సింప్లీ ఇట్లా సెలెక్ట్ చేసి జే అని టైప్ చేయండి అంతే, జేకి వెళ్ళిపోతుంది. ఓకేనా? జెన్కిన్స్ ఏమైంది? నేమ్ ఏంటి? నేమ్ ఆఫ్ ద సర్వీస్ ఇస్ వాట్? జెన్కిన్స్. డిస్క్రిప్షన్ ఏంటిది? జెన్కిన్స్ ఆటోమేషన్ సర్వర్. స్టేటస్ ఏంటి? రన్నింగ్. స్టార్ట్అప్ టైప్ ఏంటి? ఆటోమేటిక్. అంటే ఏంటి? ఎట్ ద టైమ్ ఆఫ్ ఓఎస్ స్టార్ట్అప్. నీ ఓఎస్ స్టార్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇది కనుక నువ్వు ఆటోమేటిక్ లేకుండా మాన్యువల్ ఉందనుకో, ఓఎస్ స్టార్ట్ అవుతుంది, విండోస్ అప్ అవుతుంది, బట్ జెన్కిన్స్ అప్ అవ్వదు. నువ్వు మళ్ళీ మాన్యువల్గా వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి, ఇలా రైట్ క్లిక్ కొట్టి ఏం కొట్టాలి? స్టార్ట్ కొట్టాలి. ఒకవేళ ఈ ఆటోమేటిక్ ప్లేస్లో మాన్యువల్గా ఉంటాయి. ఆటోమేటిక్గా ఉందనుకో, నీ ఓఎస్తో పాటు ఆటోమేటిక్గా ఈ సర్వీస్ అప్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ మెథడ్, వన్ వే ఆఫ్ చెకింగ్ వాట్ వెదర్ జెన్కిన్స్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్. సెకండ్ మెథడ్ ఇక్కడ ఏమి ఇచ్చాను వెరిఫై చేసుకోవడానికి? గెట్ సర్వీస్. ఇది కొంచెం కమాండ్ లైన్, అంటే విండోస్లో కమాండ్ లైన్. మనం ఏం చేయాలంటే పవర్ షెల్, కమాండ్ లైన్ కన్నా పవర్ షెల్ వాడండి. పవర్ షెల్ బెటర్. ఓకేనా? విండోస్ పవర్ షెల్ రన్ యాజ్ వాట్? ఇది ఇంపార్టెంట్ పాయింట్. రన్ యాజ్ వాట్? మీరు మామూలు పవర్ షెల్ క్లిక్ చేస్తే రాదు, ఇలా వస్తుంది రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని. క్లిక్ వాట్? ఎస్. ఇప్పుడు పవర్ షెల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి? జస్ట్ కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ కాపీ అండ్ వాట్? రైట్ క్లిక్ పేస్ట్. అదే జస్ట్ రైట్ క్లిక్ కొడితే సరిపోతుంది. ఏమొచ్చింది ఇక్కడ? జెన్కిన్స్ ఏమొచ్చిందమ్మా? స్టేటస్ రన్నింగ్. డిస్ప్లే నేమ్ ఏంటి? జెన్కిన్స్. నేమ్ ఏంటి? జెన్కిన్స్. అండ్ ఇట్ ఈస్ వాట్? రన్నింగ్. బికాస్ సో వీ ఇన్స్టాల్డ్ ఇట్ అండ్ వీ వెరిఫైడ్ ఇట్. రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎన్షూర్ స్టేటస్ ఈజ్ రన్నింగ్. దెన్ బ్రౌజ్ ఫర్ వాట్? డైరెక్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీ లోకల్ హోస్ట్ డాట్ 8080 ఇచ్చేయమంటున్నాడు. చూడండి, బ్రౌజర్కి వెళ్తాను, న్యూ ట్యాబ్ కొడతాను. వాట్? http://local. ఓకేనా? లోకల్ హోస్ట్ కోలన్ 8080 ఆల్రెడీ ఉంది, బట్ నేను పూర్తిగా టైప్ చేస్తున్నాను మీకోసం. ఓకేనా? లోకల్ 8080 అని టైప్ చేయండి. ఎప్పుడైతే మీరు లోకల్ హోస్ట్ కోలన్ అంటే హెచ్టిటిపి టైప్ చేసినా అది పోతుంది. ఓకే, ఇది రాగానే మీకు ఇలా వస్తుంది. గాట్ ఇట్. కానీ ఇది రాకూడదు నాకు యాక్చువల్గా. ఇలా రాకూడదు, ఇలా రాకూడదు. మనకి ఏంటంటే వెల్కమ్ టు జెన్కిన్స్ అని రావాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్యాచెస్ చేశాను కాబట్టి మీకు వస్తుంది. ఇది పోవాలి అంటే సింపుల్గా ఒక చిన్న గిట్ ఇన్స్టలేషన్ చేస్తే, గిట్ ఇనిట్ కొడితే డాట్ గిట్ ఒక ఫైల్ క్రియేట్ అవుతుందా? మాన్యువల్ ఇన్స్టలేషన్ చేస్తే డాట్ M2 అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుందా? అలానే గిట్ ఇన్స్టలేషన్ చేస్తే జెన్కిన్స్ ఇన్స్టలేషన్ చేస్తే డాట్ జెన్కిన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే యూజర్స్లో క్రియేట్ అవుతుంది. ఇట్స్ కరెక్ట్. ఇక్కడ సి డ్రైవ్. ఓకే, సి డ్రైవ్ యూజర్స్, మీ యూజర్ నేమ్ కింద డాట్ జెన్కిన్స్ అంటూ చూడండి. ఇక్కడ ఏది వేర్ ఇస్ రావాలి ఇక్కడ. వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్? కరెక్టేనా? పాత కరెక్టేనే. ఇక్కడ ఎలా అయితే M2 ఉందో డేట్ మోడిఫైడ్ చూడండి. ఆ? డేట్ మోడిఫైడ్ ఒకసారి చూడండి సార్. డేట్ మోడిఫైడ్ క్లిక్ చేసి చూడండి ఒకసారి. లేదమ్మా, డాట్ వేగ్రెంట్ ఉంది, డాట్ విఎస్ కోడ్ ఉంది, డాట్ ఉంది. టైప్ చూద్దామా? టైప్ చూసినా కానీ అదే వస్తుంది. డాట్ లెస్ ఉంది. సరే నేను చెక్ చేస్తాను, మీకు చెక్ చేయాలి ఇది. లెట్ మీ సెర్చ్ డాట్ జెన్కిన్స్. డాట్ జెన్కిన్స్ ఎక్కడ ఉంది? డాట్ జెన్కిన్స్ లేదు అంటే ఎక్కడ? బా, ఇట్స్ క్రియేటింగ్ a trouble now.
ఓకే, ఒక్క నిమిషమా చూస్తున్నాను. వేరే ఇంకెక్కడన్నా ఇన్స్టలేషన్ అయిందా లేకపోతే ఒక్క నిమిషం ఆగండి, అన్ఇన్స్టాల్ చేస్తాను జెన్కిన్స్ ని. వాట్ ఇస్ దట్ కంట్రోల్ ప్యానల్? కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్. ఇప్పుడు కనిపించట్లేదు. యాప్స్ లోకి వెళ్ళి ఆల్ యాప్స్ లోకి వెళ్ళి జెన్కిన్స్ ఇక్కడ అన్ఇన్స్టాల్ కొడితే వస్తుంది, బట్ ఐ డోంట్ వాంట్ అన్ఇన్స్టాల్ ఇట్. సరే, మీకు రేపు చూసి చెప్తాను. అది ఆ ఫోల్డర్ ఎక్కడ ఉందో చూస్తాను ఎగ్జాక్ట్ గా. లొకేషన్ ఏమైనా మారిందా పోనీ సి డ్రైవ్ లోకి వెళ్దాం ఆగండి ఒకసారి. ఎక్కడుంది అది? ప్రోగ్రామ్ ఫైల్స్, జెన్కిన్స్ ఏది? జే జెన్కిన్స్. ఓకే, బట్ డాట్ జెన్కిన్స్ అని క్రియేట్ అవ్వాలి. సరేనమ్మా, నేను చెప్తాను, రేపు కంటిన్యూషన్ చేద్దాము. ఇలా అయితే ఇంతవరకు ఇన్స్టలేషన్ చేయండి. మీకు ఎలా వస్తుంది అంటే వెల్కమ్ టు జెన్కిన్స్ అని వస్తుంది. ఏమొస్తుంది? వెల్కమ్ టు జెన్కిన్స్ అని వస్తుంది. మీకు ఆ స్లైడ్ పెట్టాను, ఇక్కడ పెట్టలేదు, ఇక్కడతో ఆపేసాను చూపిద్దామని. సో ఇక్కడ దాకా చేయండి, మీకు రేపు నేను చూపిస్తాను. అది వెల్కమ్ టు జెన్కిన్స్ అన్న తర్వాత మీకు ఫస్టే ఒక పాస్వర్డ్ ఇవ్వాలి మనం. ఓకే, హెక్సాడెసిమల్ వాల్యూలో ఒక 14 to 20 డిజిట్ పాస్వర్డ్ ఉంటుంది అనమాట. A123B3435 అట్లా ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చి జెన్కిన్స్ ఈస్ ఫేమస్ ఫర్ వాట్? ప్లగిన్స్ కదా. మనకి జెన్కిన్స్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు డిఫాల్ట్ కొన్ని ప్లగిన్స్ వచ్చేస్తాయి. ఆ ఇన్స్టలేషన్ చూపించాలి మీకు నేను. అది వస్తుంది, మీరు ఆల్రెడీ చేసాను కాబట్టి డైరెక్ట్ లాగిన్ అడుగుతుంది. లాగిన్ అడగదు బేసిక్గా. మీకు చేసేటప్పటికైతే వస్తుంది. డోంట్ ట్రై టు డూ ఎనీథింగ్, ఇక్కడ దాకా చాగండి అంతే. ఓకేనా? ఇక్కడ వరకు ఇన్స్టలేషన్ చేయండి. క్లియర్? రేపు వార్ ఇన్స్టలేషన్ చూద్దాము, హౌ టు అన్ఇన్స్టాల్ జెన్కిన్స్ చూద్దాము. లైనెక్స్ విఎం మీ ఉన్నాయి కదా, లైనెక్స్ విఎం, దానికి 4 GB ర్యామ్ పెట్టుకోండి. విఎంకి స్టార్ట్ చేయండి లైనెక్స్ని. లైనెక్స్లో జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం రేపొద్దున. క్లియర్? టిల్ హియర్ ఇట్స్ క్లియర్ ఆర్ నాట్? కంప్లీట్ చేయండి. జావా వర్షన్ పర్టికులర్ గా ఏదైనా చేస్తారు 21.17 లో అంటే versions ఉన్నాయి ఎనీథింగ్ కదా? పర్లేదు, ఎనీథింగ్ ఇట్ కెన్ బి 17 and 21. జావా -v నాదైతే వర్షన్ నాది 21.06 ఉంది. ఓకే సార్, అదే చేస్తాం. ఓకేనా? చేసుకోండి. డన్. సో దిస్ ఈజ్ వాట్ ఇక్కడ దాకా అయింది. ఈ కమాండ్ కొట్టండి. ఈ కమాండ్ మీరు మామూలు సిఎండి ప్రాంప్ట్ కొడితే ఇది రాదు, ఈ కమాండ్ వర్క్ అవుతుంది. మీకు చూపిస్తాను అది కూడా. సిఎండి హడావిడిలో ఓపెన్ చేసేసి నాకు రావట్లేదు అంటే రాదు అది. ఇదిగో ఇలా ఇక్కడ వెళ్ళి ఇదే కమాండ్ కొట్టండి, మీరు రాదు అక్కడ. రన్ పవర్ షెల్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలి కంపల్సరీగా. ఓకేనా? అంటే అడ్మిన్ కింద లాగిన్ అయినట్టు. సరేనా? సో డూ ఇట్ టిల్ హియర్ అండ్ విల్ సీ టుమారో. ఓకే, నేను ఇవాళ ఏం ఫిక్స్ చేసాను కూడా రేపు చెప్తా. ఏం లేదా, డాట్ జెన్కిన్స్ అనే ఫైల్ తీసేయాలి ప్రొఫైల్ నుంచి, యూజర్ ప్రొఫైల్ నుంచి, అంతే. అదే నాకు అనిపించట్లేదు ప్రస్తుతానికి ఇప్పుడు. దట్ విల్ ఫిక్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.